ఓకే. సో, బీదరికం తర్వాత నిరుద్యోగంలో ఎంతవరకు వచ్చిందది? స్ట్రక్చరల్ అయిందా? ఆ! స్ట్రక్చరల్ అయిపోయింది కదా? అయిపోయిందండి స్ట్రక్చరల్? ఓకే. సైక్లికల్ రైట్? చక్రీయ అంటాం. సైక్లికల్. సో, చక్రీయ caused by fluctuations in the business cycle. Cycle unemployment occurs during economic downturns, recession, and decreases during economic upturns, expansion. ఇక్కడ ఎకానమీలో మనకు ఎకానమీ అంటేనే మనకు వస్తువులు ఇలా సేవలు, గూడ్స్ అండ్ సర్వీసెస్ రైట్. కాబట్టి ఇలా రెండు ఇంపార్టెంట్ అనుకున్నాం. రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే కళ్ళు మూసుకొని చెప్పేస్తారు. ఏది ఇంపార్టెంట్? వస్తువులు, గూడ్స్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా డెవలప్ కావచ్చు. సో అక్కడ కాబట్టి ఇప్పుడు ఈ వస్తువుల్లో కనుక మీరు వీక్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ట్రేడ్లో అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వస్తుంది. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, వాణిజ్య సంతులనము అనేది మనకు మరి అననుకూలత ఉంటుంది. దీంతో మనకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వస్తుంది, చాలక ఖాతాలో లోటు వస్తుంది. డిస్కస్ చేసినాం. ఇది ఇవాళ మన జీడిపిలో 0.7% జీడిపిలో ఇండియా ఉంది. ఇవాళ ఇక్కడ ఈ వస్తువుల్లో ప్లస్ ఉన్నటువంటి చైనా, వీడికి ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఉన్నది. దీనివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కాదు, కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఉన్నది. కరెంట్ అకౌంట్ క్యాష్ ఉన్నది. ఎంత ఉన్నదంటే జీడిపిలో 10% ఉంది. చూడండి ఎంత ఘోరం అది. అలా జీడిపి అంటేనే వరల్డ్లో సెకండ్, దానిలో 10% ఉంది. అర్థమైందా? అట్లా. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే మనకు ఈ దేశ ఆర్థిక అభివృద్ధిలో మాస్టర్ ప్లాన్ వేస్తూ ఉండాలి, ఎట్లా చేద్దాం అనేది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ అంటే మినిస్టర్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్, వెరీ ఎక్సలెంట్ క్యాండిడేట్. ఎక్సలెంట్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్, ఎక్సలెంట్. ఇలా ఫైనాన్స్ మినిస్టర్ ఉంది నిర్మలా, ఎక్సలెంట్. ఇట్లా వీళ్ళు మేధావులు. వీళ్ళు ఒకసారి వాళ్ళ ఇంటర్వ్యూ చూడండి. ఒకసారి తెలుగులో వేయరు, ఇంగ్లీష్లో ఇస్తుంటారు. ఓ పేజీ మొత్తం నింపుతారు. వాళ్ళని అడగడానికి ఒక్క జర్నలిస్ట్ కాదు, ముగ్గురు కూర్చుంటారు. అది అంత మేధావులు. సో వాళ్ళకి తెలుస్తుంది అక్కడ. మొదటి నుంచి అలాంటి క్యాండిడేట్స్ అనుకోండి, మనకు కూడా ఈ పరిస్థితి ఉండేది. చూడండి ఎంత తేడా ఉంది. 0.7 మన డి ఉంటే డెఫిసిట్ వానికి సర్ప్లస్ ఉంది. అర్థమైంది? ఇది అసలు వదిలేసేయండి. ఇక్కడ ఈ ఎకానమీ లోపల ఎకానమీ లోపల ఏ దేశానికైతే సరైన పునాదులు ఉండవో, రైట్. ఇలా ఆర్థిక వ్యవస్థ అంటే మనకు తెలుసు, ప్రాథమిక రంగం ఇక్కడ, ద్వితీయ రంగము, తృతీయ రంగము. ఇప్పుడు భారతదేశంలో ఈ ప్రాథమిక రంగం చాలా వీక్ ఉన్నది. కాబట్టి ఇలా బిల్డింగ్కు పునాది లేకపోతే ఎట్లా ఆసిలేషన్ ఉంటుందో ఇట్లా ఉన్నది. ఇట్లా ఇలా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇట్లా ఇట్లా ఉంది, సబ్జెక్ట్ టు అప్ స్వింగ్స్ అండ్ డౌన్ స్వింగ్స్. ఇక్కడ అద్భుతమైనటువంటి వృద్ధి వస్తుంది ఒకసారి. దీన్ని మనం ఏమంటామండి? ఏదో ఒకటి అంటారు సార్, చెప్పండి అనొద్దు. భూమ్ వృద్ధి అంటాం, భూమ్. సో ఇక్కడ వై విపరీతంగా ఉంటుంది. వై అంటే ఈల్డ్. ఇక్కడ హైమాస్ కన్జంప్షన్ ఉంటుంది. హైమాస్ కన్జంప్షన్ విపరీతంగా తింటారు జనాలు. జీవితకాలం కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. జపాన్ కానీ ఒకవేళ కనుక మీరు ఇక్కడ ఆదాయం పెరిగిన రీతిలో మీరు కనుక సి కనుక పెంచకపోతే, సి అంటే ఏంది? కన్జంప్షన్ పెంచకపోతే ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది? కిందికి వస్తుంది. దీన్ని ఏమంటాం? వెరీ నైస్, రిసెషన్. తిరోగమనంలో మీరు కట్ చేస్తారు కాబట్టి షాపుల్లో ఉద్యోగాలు పోతాయి. ఉత్పత్తిలో ఉద్యోగాలు పోతాయి. సో అక్కడ మనకి ఏమొస్తుంది? సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాబట్టి వెనెవర్ ఎకానమీ సబ్జెక్ట్ టు అప్ స్వింగ్స్, డౌన్ స్వింగ్స్, దెన్ ద రిజల్టెంట్ అన్ఎంప్లాయ్మెంట్ నేమ్డ్ యాజ్ సైక్లికల్. అర్థమైంది అది ఆ విషయం. ఒకవేళ మీరు కనుక కంట్రోల్ చెబితే వస్తుంది
వీటికి వస్తుంది. దీన్ని ఏమంటాం? డిప్రెషన్, మాంద్యం కదా, మాంద్యం. సో ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ 0, ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ 0, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ 0. ఇట్లా ఇకపోతే ఇప్పుడు మళ్ళీ పైకి ఎట్లా పోతుంది చెప్పాను. ఎట్లా పోతుంది? ఇప్పుడు కిందకి వస్తుందంటే సి దెబ్బతిన్నది కాబట్టి పీపుల్ గెట్టింగ్ మనీ బట్ దే ఆర్ నాట్ స్పెండింగ్, దే ఆర్ కీపింగ్ ద మనీ విత్ దెమ్ సెల్వ్స్. ఓకే, అర్థమైపోయింది. ఇక్కడ పైకి ఎట్లా పోతుంది? మినిమం స్పెండింగ్. ఈవెన్ దో యువర్ ఇన్కమ్ బికమ్స్ 0, మినిమం ఎక్స్పెండిచర్ మస్ట్ బి డన్. ప్రతి నెల మీ నాన్న పంపిస్తున్నాడు 10,000 రూపాయలు, ఈ నెల పంపించలేదు, నెక్స్ట్ నెల పంపిస్తున్నాడు. ఈ నెల రోజులు తినకుండా కూర్చుంటావా? తినకుండా నువ్వు ఉండవు నెక్స్ట్ 10,000కు కదా. మినిమం కన్జంప్షన్ బై బారోయింగ్ ఏదో చేసి నడిపిస్తుంది వ్యవస్థ. మినిమం కన్జంప్షన్ లీడ్స్ టు రికవరీ. ఏమంటండి? అది పూర్వగమనం. కాబట్టి ఈ పదాలు పైన అవగాహన ఉండాలి. ఇప్పుడు సైక్లిక్ అని ఎంప్లాయ్మెంట్ ఇది మనం డిస్ప్లే చేయాలి. అక్కడ చేసినప్పుడు ఏమైతే మనకి మైలేజ్ వస్తుంది. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ హెచ్చుతగ్గులకు గురి అవుతుందో అంటే వృద్ధికి, తిరోగమనానికి, అదే మాంద్యానికి, ఈ 4 స్టేజ్లు కలిపి మనం ఏమంటామంటే ట్రేడ్ సైకిల్ అంటాం. ట్రేడ్ సైకిల్, దీని వ్యాపార చక్రం ఏమంటామండి. కాబట్టి వ్యాపార చక్రంలో ఏర్పడ్డ నిరుద్యోగాన్ని ఏమంటాం? ఎస్, అట్లా ఆ వర్డింగ్స్ మనం ఎక్కువ అర్థమైందండి. సరే, సిలబస్లో మనకు వ్యవసాయం పరిశ్రమ లేదు, జనరల్గా సేవారంగం కూడా లేదు. అది విచిత్రం. అది సిలబస్ ఏం స్టడీషన్ నాకు అది అర్థం కాదు. ఎకానమీ అంటే ఏంది? వ్యవసాయమా, పరిశ్రమలా, సేవారంగం? ఆ మూల్యం తెలంగాణ ఎక్కడ కాదు, ఇండియా ఉండాలి కదా. ఇండియా లేవు, తెలంగాణ నాకు అర్థం కాదు కదా. సరే వదిలే, మనకి ఈజీ అంటాం, అది వేరే విషయం. కానీ అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఈజీగా వస్తుంది. సరే వదిలేసేయండి. ఇది ఏదైనా సైక్లిక్ అయిపోయింది కదా, రైట్. ఈ వర్డ్స్ కొంచెం నేను డిస్ప్లే ఎక్కువ చేయలేదు, ఎందుకోసం ఎక్కువ అవుతుందని మ్యాటరు. ఇప్పుడు ఒక్కడొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ ఎక్కువ అవుతుందని చెప్పేసి మీరు మామూలుగా చేసుకోవచ్చు, రైట్. సైక్లికల్, ఓకేనా, చక్రీయ. సో నెక్స్ట్ ఇలా క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ రిఫర్స్ టు లాంగ్ టర్మ్ అన్ఎంప్లాయ్మెంట్ వేర్ ఇండివిజువల్స్ రిమైన్ జాబ్లెస్ extended periods. According to OECD, long-term unemployment is defined as being jobless at least 12 months. Population growth is often cited as a major cause. ఇది క్రానిక్ అంటే ఎప్పుడు అర్థమైందా? క్రానిక్ డిసీజెస్ అంటాం. ఒకసారి మామూలుగా జలుబు లాంటివి వస్తాయి కొందరికి, అలర్జీ, క్రానిక్. అర్థం, బీపీలు, షుగర్, క్రానిక్. ఒకసారి అటెండ్ అయితే కాబట్టి దీర్ఘకాలం పాటు ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టే నిరుద్యోగాన్ని మనం క్రానిక్ అన్నాం. అదేనా? సో ఇది ఎట్లా వస్తుందంటే OECD ప్రకారము ఇలా 12 months నిరుద్యోగం ఉండే ప్రమాదాలు ఉంటాయి. OECD అంటే ఏంటండి? ఈ OECD అనేది డెవలప్డ్ కంట్రీస్ యొక్క గ్రూప్. అది ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, అభివృద్ధి చెందిన దేశాల కూటమి. అది అర్థమైందా? అది కాన్సెప్ట్. సో ఎస్, ఓకే, క్రానిక్. సో దీనిలో పాపులేషన్ ఇచ్చారు, ముందు చెప్పాను. ఇలా మార్కెట్ అనగానే తీసుకునేటోళ్ళు, ఇచ్చేవాళ్ళు. తీసుకునే వాళ్ళని ఏమంటారు? డిమాండ్, సప్లై. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఈ తీసుకునే వాళ్ళు జనం, పాపులేషన్, ఇచ్చేవాళ్ళు సప్లై. భారతదేశంలో ఇట్లా ఉన్నది. సో ఇది ఎకానమీ నాట్ ఏబుల్ టు బేర్ ద గ్రోయింగ్ పాపులేషన్, రైట్. సో ఎందుకోసం అంటే సిన్స్ 1947 పాపులేషన్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ బట్ ఎకానమీ నాట్. దీనివల్ల ఏమైందంటే ఇవాళ జనాన్ని జనం దగ్గర ఉండేది బయ్యర్స్, కొనేటోళ్ళు. బయ్యర్ దగ్గర ఉండేది మనీ, ఓకేనా. దీన్ని డిమాండు, దీన్ని మనం సప్లై, దీన్ని మనం సెల్లర్స్, దీన్ని మనం ఎకానమీ, ఇట్లా మనం అనవచ్చు. దీన్ని మనం నేషనల్ ఇన్కమ్ అని కూడా అనవచ్చు, ఎందుకంటే డబ్బు అంతా కలిపితే నేషనల్ ఇన్కమ్. ఇక్కడ డెవలపింగ్ కంట్రీస్లో వచ్చిన సమస్యలు ఏంటంటే నిర్మాణం కరెక్ట్ లేదు,
స్ట్రక్చర్. సో ఎకానమీ సప్లై చైన్ నాట్ అలైన్డ్ విత్ ద పాపులేషన్. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఎకానమీ అనగానే మనకు ప్రొడక్షన్ అనగానే ఎంప్లాయ్మెంట్ కదా, ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉండడానికి మెయిన్ కారణం. కాబట్టి అందుకోసం చైనా వాడు ఏం చేసిండు, యాజ్ ప్రొడక్షన్ బై ద మాస్ మొత్తం అందరిని దించండి జనాన్ని, అట్లా ఎవరి ఇంట్లో కూర్చోవద్దు, అర్థమైందా? అట్లా ఇక మనం అట్లా కాదు, రైట్స్. సో 50% ఉమెన్ ఇంట్లో పెట్టేస్తాం, అర్థమైందా? సో అన్ఎంప్లాయీస్ ఉంటారు, ఇలా పిల్లలు ఉంటారు, ఇంట్లో కూర్చొని తింటారు పొద్దు 3 సార్లు. వీళ్ళు తిండి పెట్టకపోతే ఏడుస్తారు. ఇక వృద్ధులు ఉంటారు, వీళ్ళు పెట్టకపోతే తిడతారు, వృద్ధులు పెట్టకపోతే తిడతారు వాళ్ళు. నేను రాలేదా, నువ్వేం చేసాడు నాకు అర్థం కాదు. వీళ్ళ తిట్లు భరించలేము, వీళ్ళు ఏడు భరించలేము, పెట్టాలా. ఇక పోతే నెక్స్ట్ అన్ఎంప్లాయీస్, ఎవరు? నిరుద్యోగులు. తర్వాత ఉమెన్, మనం చూసాము 100కి 50 మెంబర్స్ మెన్ పనిచేస్తే 100కి 25% పనిచేస్తున్నారు. ఇట్లా మనకు దిస్ ఈజ్ అన్ప్రొడక్టివ్ పాపులేషన్. ఇది కాన్సెప్ట్. సరే వదిలేసేయండి, ఇది క్రానిక్, ఓకేనా? నెక్స్ట్ టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్. సరే ఇది మీకు తెలుసు. దిస్ అక్కర్స్ వెన్ లేబర్ సేవింగ్ మెషినరీ, అర్థం? లేబర్ సేవింగ్ మెషినరీ, టెక్నికల్. సరే ఇది మనకు మెషినరీ ఉపయోగిస్తున్నాం ఎందుకోసం అంటే, ఇలా మీకు ప్రొడక్షన్ పెరగాలి అంటే ఇవాళ మీరు క్యాపిటల్ ఉపయోగించాలి. ఇలా మీరు ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలంటే మీరు టెక్నాలజీ ఉపయోగించాలి. ఈ రెండు ఉపయోగిస్తే ఏమవుతుందంటే లేబర్ ఫోర్స్ తగ్గిపోతుంది, మెషినరీ ఎక్కువవుతుంది. ఈ రెండింటిని అవాయిడ్ చేస్తే మీరు ఉత్పత్తి పెంచలేరు, ఎగుమతులు. ఎస్, అది కాన్సెప్ట్. కాబట్టి కొన్ని సందర్భాల్లో అన్అవాయిడబుల్, తప్పించుకోలేము. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇలా మెషినరీ ఉపయోగించాల్సి వస్తుంది, అర్థమైందా? తర్వాత కాబట్టి ఇక్కడ ఇది R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అది కాన్సెప్ట్. కాబట్టి ప్రొడక్షన్ పెంచేది మూలధనం, ఎగుమతులు పెంచేది టెక్నాలజీ. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఉపయోగిస్తేనే ఆ వస్తువుకు IS వస్తుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వస్తాయి, అప్పుడే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయితేనే కానీ మనకి ఏమొస్తుంది? FER వస్తుంది. FER వస్తేనే ఏమొస్తుంది? స్కేర్స్ గూడ్స్ను దిగుమతి చేసుకోవచ్చు. అన్ని వస్తువులు మనకు దొరకవు కదా, మీ జాగ్రఫీ మొత్తం అన్ని వస్తువులు ఇవ్వదు కదా, కొన్ని ఇవ్వదు. ఇప్పుడు తెప్పించుకోవాలి ఏం కావాలి మీ దగ్గర? ఇంపోర్ట్స్ పెంచుకుంటాం. ఇంపోర్ట్ పెంచినప్పుడు ఆ వస్తువు కొరత కాబట్టి దేశంలో ధర ఏమవుతుందండి? తగ్గుతుంది. కాబట్టి ఏ దేశంలో విదేశీ మార్గాలు ఉంటాయో ఆ దేశంలో ధర తక్కువ ఉంటుంది. ధర తక్కువ ఉంటే కరెన్సీ వాల్యూ ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ, ఇది కాన్సెప్ట్. కాబట్టి వి కాంట్ అవాయిడ్, ఇదంతా వ్యవస్థ. ఇప్పుడు మనం మామూలుగా ఏంటంటే డెవలప్మెంట్లో మనం తప్పకుండా భాగస్వామ్యం కావాలి, అర్థమైందా? ఇలా కామర్స్ వల్ల న్యూసెన్స్ అవుతుందని గోయల్ గారు అన్నారు. కోర్స్ కావచ్చు, బట్ మనం అవాయిడ్ చేయలేం కదా. అది అమెజాన్ వాళ్ళు 1 లక్ష కోట్లు పెడతామంటారు, కరెక్టే. కానీ ఈ రిటైల్ షాపులు ఏమైతే అంతా బాధపడ్డాడు. వాళ్ళు ఫోన్ చేశారు అమెజాన్, ఏమే నాకు అర్థం కాదు పీయూష్ గోయల్ ఏం సంగతి అంటే, ఎలా ఉట్టినట్లే ఏదో బాధ అనిపించి అన్న భయ్, నాలో ఫీలింగ్స్ అంతే, పర్సనల్ ఫీలింగ్స్ అవి అంతే. మళ్ళీ తెల్లారి ఇలా ఇచ్చినందు కోసం అంటే ఆ న్యూస్ పెద్దగా అవుతుంది. కారణం ఏంటంటే ఇలా ఈ రిటైల్ షాపులు మొత్తం వాళ్ళు A to Z కామర్స్ ద్వారా చేస్తున్నారు, అర్థమైందా? విభిన్న జనాభా అది వీళ్ళ గెయిన్స్ అంటే పెద్ద అన్నీ వాళ్ళే, ఫ్లిప్కార్ట్ కానీ వాళ్ళందరూ మొత్తం బయట వాళ్ళే, మనంతా లేదు అక్కడ, అర్థం. కాబట్టి ఆ బాధ కొద్దీ ఆయన మాట అన్నాడు, ఏదో మీటింగ్లో పెడితే మాట అన్నారు. తెల్లారు వాళ్ళు ఫోన్లు చేసి మేము పోవాలని బయట చెప్పాడే, లేదు మేము పోవాల్సిన అవసరం లేదు, ఏదో ఎమోషన్స్ అన్నా అని చెప్పేసి మళ్ళీ ఇచ్చేది. అంటే దాని అర్థం ఏంటంటే ఇలా వరల్డ్ అంతా పోతున్నప్పుడు మనం పోవాల్సిందే. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అర్థమైందా? మొత్తం US వాళ్ళే ఆక్రమించుకుంటున్నారు, చైనా వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు, అర్థమైందా? వాళ్ళు ముందుకెళ్తారు. రేపు ఆ వస్తువుల లోపల టెక్నాలజీ పుష్కలంగా ఉండి ఇలా మనం వెనకబడతాం. ఇలా మనం చూసినాం, GCC చెప్పాను నేను, ఇవన్నీ మొత్తం బయటలే, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వాళ్ళే మన దగ్గర పెట్టుకున్నారు. 50% సెంటర్స్ రీసెర్చ్ కూడా పెట్టుకున్నారు, కానీ వాళ్ళే ఇవన్నీ,
ఎందుకంటే లేబర్ తక్కువ రేటు దొరుకుతుంది కాబట్టి పెట్టుకున్నారు. క్లైమేట్ బాగుంది కానీ పెట్టుకున్నారు. పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్. సో కాబట్టి భారతదేశము ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాం మనం. అర్థమైంది. అందుకని ఆయన ఏంటంటే ఈ కామర్స్ వచ్చింది బాస్ మొత్తం ఇట్లా అయితే ఇవాళ చిన్న షాప్స్ అని ఎడిపోతుంది. అర్థమైందా? మామ్ అండ్ పాప్ ఏదో షాప్స్ ఎడిపోతుంది. అర్థమైందా? కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయనేది చెప్పిండు. కానీ దాన్ని అవాయిడ్ చేయలేం. ఇంకా నయం ఇంకా మోడీ గారికి ఇంకా తెలియలేదు. అది ఎందుకోసం అంటే న్యూసెన్స్ ఉంటుంది. ఇలా పెట్టుబడులు అనేది మనం ఎఫ్డీఐలు ఆకర్షిస్తున్నాం. మనం ఒక న్యూస్ మొత్తం వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. వదిలేసేయండి. టెక్నికల్లో అక్కర్స్ వెన్ లేబర్ సేవింగ్ చెప్పాను. ఇక్కడ మొత్తం మెషినరీ ఇంట్రడ్యూస్ డిస్ప్లేసింగ్ వర్కర్స్ జస్ట్ యాజ్ హార్సెస్ వర్ గ్రాడ్యువల్లీ రీప్లేస్డ్ బై ఆటోమొబైల్స్. గుర్రాల మీద పోయేది ఇప్పుడు మొత్తం. అర్థమైందా? సో కాబట్టి టెక్నాలజీ అడ్వాన్సెస్ కెన్ లీడ్ టు జాబ్లెస్. సో అందువల్ల జాబ్లెస్ గ్రోత్ అనేది ఇవాళ ఉంటుందనే విషయం అర్థం చేసుకోవాలి. టెక్నాలజీ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే పాయింట్స్ రాసేటప్పుడు కొంచెం బయట విషయాలు కొన్ని రాస్తే ఆ ఎస్ఏలో మనకు మైలేజ్ వస్తుంది. అర్థమైందండి? రైట్. సరే వదిలేసేద్దాం. నెక్స్ట్ ఎందాక వచ్చిందండి? అయిపోయింది కదా? ఇది కూడా అయిపోయింది. ఇదే పయ్యా ఓపెన్. ఓకే రైట్. ఓపెన్ ఎంప్లాయ్మెంట్, బహిరంగ నిరుద్యోగం. ఓకేనా? రైట్. సో దీంట్లో రైట్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ హ్యాపెన్స్ వెన్ ద సప్లై ఆఫ్ లేబర్ ఎక్సీడ్స్ ద డిమాండ్ ఫర్ ఇట్. దిస్ ఈజ్ అ కామన్ ఇష్యూ ఇన్ పాపులస్ కంట్రీస్. కాబట్టి ఇక్కడ మనకు ఈ డిమాండ్ ఫర్ లేబర్, సప్లై ఆఫ్ లేబర్ అని ఉంటాయి. కాబట్టి శ్రామిక డిమాండు, శ్రామిక సప్లై రెండు ఉంటాయి. రైట్. సో డిమాండ్ ఫర్ లేబర్, డిమాండ్ ఫర్ లేబర్ తెలుగులో శ్రామిక డిమాండ్, సప్లై ఆఫ్ లేబర్, సప్లై ఆఫ్ లేబర్. ఓకేనా? ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు డిమాండ్ అంటే ఏంటిది, శ్రామిక డిమాండ్ అంటే ఏంటిది? రైట్. ఇక్కడ చూడండి, ఇవాళ మార్కెట్లో కొనేవాడు ఉంటాడు, అమ్మేవాడు ఉంటాడు. ఓకేనా? ఈ అమ్మేవాడిని ఏమంటామంటే సప్లై అంటాం, కొనేవాడిని ఏమంటామంటే డిమాండ్ అంటాం. అర్థమైందా? డిమాండ్ అంటే తీసుకోవడం, డిమాండ్ అంటే తీసుకోవడం, సప్లై అంటే ఏంది? ఇవ్వడం. ఇప్పుడు డిమాండ్ ఫర్ లేబర్ అంటే లేబర్ని తీసుకుంటున్నారు ఎవరు? ఎంప్లాయర్స్, యజమానులు తీసుకుని ఎవరిని తీసుకుంటున్నారు? వర్కర్స్ని. ఇక్కడ శ్రామికులు ఇస్తున్నారు వాళ్ళ పనిని. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఎంప్లాయర్స్, ఏమంటే ఎంప్లాయర్స్, వీళ్ళను ఎంప్లాయీస్. అర్థమైందా? ఈ రెండు సమానంగా ఉండాలి, సమానంగా ఉండాలి. వీళ్ళు ఒక 100 మంది అడిగితే ఇక్కడ 100 మందే ఉండాలా? అర్థమైందండి? ఒకవేళ 100 మంది కంటే 1000 మంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వీళ్ళ శాలరీస్ కూడా తగ్గిస్తారు. వీళ్ళు విపరీతంగా జనం ఉంటే చేస్తారు, తగ్గిస్తారు. చాలామంది ఉన్నారు బాస్, చేసి లేదు, అట్లా బ్లడ్ సక్కింగ్ అవుతుంది, ఇక్కడ లెవెల్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది. పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్. సో కాబట్టి ఇక్కడ అంశం ఏంటంటే ఇలా ఓపెన్ ఏంటంటే ఎక్కువ ఉన్న జనాలు, కార్మికులు ఎక్కువ ఉన్నారు. అది. సో అన్ని డెవలపింగ్ కంట్రీస్లో, ఇండియా లాంటి అన్ని డెవలపింగ్ కంట్రీస్లో ఆ ప్రాబ్లం ఉన్నది. ఇండియాలో కూడా అది ప్రాబ్లం ఉంది. ఇలా డెమోగ్రఫీ డివిడెండ్ అన్నాం, అది పోయి డెమోగ్రాఫిక్ డిజాస్టర్ అయిపోయింది, ఉపయోగించుకోవడం లేదు. కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేందుకు మనం ప్రయత్నం చేయాలి. అర్థమైందా? అది పాలసీ మేకింగ్లో పెట్టాలి. అది సరే వదిలేసేయండి. ఇప్పుడు ఒక మాట ఆయనకు ఆవేశం వచ్చి ఒక మాట అన్నాడు, ఎంప్లాయ్మెంట్ పోతుంది వీళ్ళకి అన్నాడు. తెల్లారి మళ్ళీ రివర్స్ కావాల్సి వస్తుంది, ఎందుకంటే నలుగురితో నారాయణ. అర్థమైందా? సో కాబట్టి లేదంటే మేము, కాకపోతే ఏంటంటే ఫేర్ ప్లే, ఏదో మీరు కొంచెం వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తారని. సో అందుకోసం ఏం చేసినామంటే మనం ఈ ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అని ఓఎన్డీసీ అని పెట్టినాం. గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఒక షాప్ ఉంది నీకు, నీ షాపు మామూలుగా డైరెక్ట్ అమ్ముతున్నావు.
లేదు నువ్వు కూడా ఈ కామర్స్ ద్వారా పోవాలి అన్నప్పుడు ఏం చేయాలి? నీ షాప్ను ఇందులో యాడ్ చేసుకుంటే ఎవరైనా నీకు ఆర్డర్ ఇవ్వచ్చు. నీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అట్లా. ఓఎన్డీసీ అంటాం, ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామ్. సరే వదిలేస్తే నువ్వు ముందు వస్తుంది. అయిపోయిందండి, రైట్. సో ఓపెన్. తర్వాత అండర్ ఎంప్లాయ్మెంట్ refers to a situation where people are employed but contribute less than their full potential, often working in a position that don't utilize their skills. ఇక్కడ ఈ తక్కువ ఉపాధి అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ అనుద్యోగిత అని అంటాం, రైట్. తక్కువ ఉపాధి కొంచెం ఇవన్నీ తెలుగు చేస్తా అండి, వాళ్ళు చేశారు, అది నేను చెప్తాను. ఒకరోజు కూర్చొని బ్యాంకింగ్ అయిన తర్వాత కూర్చుంటాను. ఓకే, అనుద్యోగిత అండర్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఏంటిదంటే సిచ్యువేషన్ పీపుల్ ఎంప్లాయిడ్. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎంఏ పిహెచ్డి ఒకతను చేస్తాడు, చేసి ఏం చేస్తాడు, ఈయన ఇది స్కూల్లో ఏబిసిడీలు నేర్పిస్తాడు, అర్థమైందా? టీచర్గా పనిచేస్తాడు. ఆయన పొటెన్షియల్ ప్రొఫెసర్, చేసే పని ఇది. అంటే ఆయనకు ఎబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, చేసే పని తక్కువ ఉంటుంది. ఒక అతను ఎంటెక్ చేస్తాడు, చేసి ఆ రైల్ డ్రైవర్గా పనిచేస్తాడు. రైల్ డ్రైవర్కి ఏంది కావాలి? పాలిటెక్నిక్, ఐటీ ఏదో ఉంటుంది. ఎంటెక్ కూడా చేస్తాడు, చాలామంది ఎంటెక్లు చేస్తారు, అర్థమైందా? ఎందుకు? ఉద్యోగం లేక. ఈయన ఇన్నోవేషన్ చేయాలా, డిస్కవరీ చేయాలా, నావెల్టీ చేయాలా, ఇన్క్యుబేషన్లో పార్టిసిపేట్ కావాలి, R&Dలో పార్టిసిపేట్ కావాలా. ఆయన వచ్చి ట్రైన్ వెళ్తాడు. దీన్ని ఏమంటారు? అది కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ ఎలిజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఏమండి? ఎలిజిబిలిటీ ఎక్కువ ఉంటుంది, వర్క్ అది కాన్సెప్ట్. అది న్యూ సెన్స్, ఇది అర్థమైందా? ఇది కూడా న్యూ సెన్సే. ఎందుకోసం? ఇంకోటి ఏంటంటే ఆయన చేసి కూడా ఇక్కడ ఏడు నా బతికిట్లా అయింది, ఆ వర్క్లో చూపిస్తుంది అంతే, అది ఎవడు చేస్తుంది ఏదో అట్లా నా మాత్రానికి. దాంట్లో ఎక్స్పర్టైజ్ దీన్ని ఏమంటారండి? అండర్ ఎంప్లాయ్మెంట్. సరే, విజిబుల్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్విజిబుల్. దీంట్లోనే అండర్ ఎంప్లాయ్మెంట్లోనే విజిబుల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్లూడ్స్ దోస్ హూ ఆర్ ఎంప్లాయిడ్ బట్ డిజైర్ అండ్ ఆర్ కేపబుల్ ఆఫ్ వర్కింగ్ మోర్ అవర్స్ దాన్ దే కరెంట్లీ డూ. దే ఆర్ అనేబుల్ టు సెక్యూర్ ఫుల్ టైం. వాళ్ళకి కనిపిస్తుంటుంది. విజిబుల్ అంటే దీంట్లో వస్తుంది, అండర్ ఎంప్లాయ్మెంట్లో కనిపిస్తుంటుంది, కనిపించే నిరుద్యోగం ఇది. వాళ్ళకి తెలుసు, అర్థమైంది, నా కెపాసిటీ ఎంత ఉన్నది, నేను ఇట్లా చేస్తున్నాను తెలుసు వాళ్ళకు. కాబట్టి దే డూ అనేబుల్ టు సెక్యూర్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్, అర్థమైందా? సో కాబట్టి అక్కడ కనిపిస్తుంటుంది. ఇన్ కేస్ వర్కర్స్ మే నాట్ ఈవెన్ రియలైజ్ దట్ దేర్ స్కిల్స్ కుడ్ బి బెటర్ యూటిలైజ్డ్ ఎల్స్వేర్, దే రిమైన్ జాబ్స్ దట్ డోంట్ ఫుల్లీ హార్నెస్. కాబట్టి కొంతమంది చేస్తుంటే తెలియకుండా చేస్తుంటారు, ఇంతే అనుకొని, కొంత తెలిసి కూడా చేస్తూ ఉంటారు. దీంట్లో రెండు రకాలు. కొంతమంది చేస్తారంటే అరే నా కెపాసిటీ ఇంతే కదా అని చెప్పేసి ఫీల్ అయ్యేటోళ్ళు, కొంతమంది నాది ఇంతే కావచ్చు బతకని కొంతమంది. దిస్ ఇన్విజిబుల్ ఇట్లా. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇలా దీంట్లో ఇలా తెలిసిన వాడు ఫీల్ అయిపోయి అక్కడ తన స్కిల్స్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు, తెలియకపోతే ఇంతే అని చెప్పేసి ఇలా వారు తమ సామర్థ్యాన్ని కూడా ఉపయోగించుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎంటెక్ చేసిన వాడు ట్రైన్ వెళ్తాడా 3-4 years తర్వాత ఇక నేను ట్రైన్కి పనిచేస్తున్న అక్కడే కూర్చుంటాడు. అంటే ఏమైతే అంటే దానికి ఆ జీల్ పోతుంది. ఇక్కడ ఏంటంటే తెలుసు కాబట్టి మెల్లగా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫీల్ అయిపోయి అట్లుంటుంది అనమాట. ఓకేనా? కాబట్టి తెలిసిన అనుద్యోగిత, తెలియని అనుద్యోగిత అంటే ఎలిజిబిలిటీ ఎక్కువ, పని తక్కువ, అది కాన్సెప్ట్. ఇట్లా రకరకాల మనకు అన్ఎంప్లాయ్మెంట్ లోపల ఎస్ ఉన్నాయి, అది మీరు కొంచెం చూసుకోవాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్నేట్ చూసుకోవాలి మీరు. ఆల్టర్నేట్ ఉంటే ఎందుకంటే స్టఫ్ ఉన్న క్వశ్చనే లేదని ఇస్తుండు కదా, ఇది లేదా ఇస్తుంటాడు, మీకు అవకాశం ఉంటుంది దాన్ని రాయమన్నాడు, ఒకటి ఇచ్చి ఇది లేదా, ఈ రెండిట్లో ఏది స్టఫ్ నా దగ్గర చూసుకునేయాలి. ఈజీగా ఉందని చెప్పి రాయకూడదు, అది కాంపిటీషన్, అది ఆ పని ఎప్పుడు చేయకూడదు. అది ఈజీగా 2-3 రాసి పడదాం, అదే ఆ పనులు చేయకూడదు. దేంట్లో స్టఫ్ ఎక్కువ ఉందో ఆ స్టఫ్ ఉన్న క్వశ్చన్ ఎన్నుకోవాలి మీరు. కాబట్టి ఇది మామూలు క్వశ్చన్, అది అర్థమైందండి? రైట్. ఇక్కడ ఒక్కొక్కసారి అవకాశం లేనప్పుడు కూడా ఉన్నప్పుడు దీంట్లో ఏం చేయాలి, టెక్నికల్గా ఉపయోగించుకోవాలి మనం అట్లా. ఓకేనా? రైట్. ఎక్స్ప్లెయిన్ ద క్రైసిస్ ఆఫ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో యువత నిరుద్యోగ సంక్షేమాన్ని గురించి వివరించండి అని ఇచ్చాడు. ఇది చూద్దాం ఇక్కడ.
యూత్. సో యూత్ అన్నప్పుడు మనకు తెలుసు, రైట్, 15 to 29, అదేనా, 15 to 29 యూత్ అంటాం. 15 నుంచి 29, ఇది యూత్ అన్ఎంప్లాయ్మెంట్. కాబట్టి నిరుద్యోగం విషయం లోపల యూత్లు ఎక్కువగా ఉంది, అది రైట్. కాబట్టి అది ఎట్లా అనేది ఇక్కడ చూద్దాం. ఇండియా ఫేసింగ్ ఏ సిగ్నిఫికెంట్ క్రైసిస్ ఆఫ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్. దానికి ఏజ్ ఇచ్చాను మీకు 15-29. అంటే మధ్యకాలంలో ఆర్టికల్స్ వచ్చినాయి, కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి రిపోర్ట్లు వచ్చినాయి. దానివల్ల మనకు రేపు వాళ్ళు ఏమన్నా అడిగితే రాయడానికి. ఓకే, a potential economic boost from the having a large working age population is turning into a demographic disaster. చెప్పాను కదా, డెమోగ్రాఫిక్ డివిడెండ్ పోయి డిజాస్టర్ అవుతా అని. ద ఫెనామినా ఆఫ్ జాబ్లెస్ గ్రోత్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ దిస్ అడ్వాంటేజ్ ఇంటూ కర్స్ అంటే ఇబ్బంది. యాజ్ ద బర్జనింగ్ యూత్ బాగా పెరుగుతూ ఉంది, యూత్ పాపులేషన్ స్ట్రగుల్స్ టు ఫైండ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అకార్డింగ్ టు ఇండియన్ అన్ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024. ఓకేనా, ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అమాంగ్ యూత్ 15 to 29 years ఈజ్ హయ్యర్ దాన్ ద రెస్ట్ ఆఫ్ ద అడల్ట్ పాపులేషన్. అంటే అది అర్థమైంది ఇక్కడ, ఇలా 15 to 65 వరకు తీసుకోవచ్చు జనరల్గా పనిచేయడానికి అర్హులు వీళ్ళు. రెస్ట్ ఆఫ్ ద అడల్ట్ పాపులేషన్ ఇది అర్థమైందా. కానీ ఈ మధ్యలో 15 to 29 మనం యూత్, అర్థమైందా అట్లా కాన్సెప్ట్. సో వీళ్ళకు మనం ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఆ విషయం అర్థం చేసుకోవాలి, రైట్. సో ఇక్కడ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ విషయం లోపల అర్బన్లో 17.2, రూరల్లో 10.6, ఉమెన్లో 21.6, మెన్లో. ఓకేనా, రైట్. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్లో మనం చూసినప్పుడు ఇలా అర్బన్లో ఎక్కువ ఉందా రూరల్ ఎక్కువ ఉందా అంటే ఆన్సర్ అర్బన్లో ఎక్కువ రూరల్ కంటే. మెన్లో ఎక్కువ ఉంది ఉమెన్లో ఎక్కువ ఉంది అంటే ఉమెన్లో ఎక్కువ ఉంది, మెన్లో తక్కువ ఉంది, అంతే కదా వీళ్ళిచ్చిన రిపోర్ట్ ప్రకారం. సో కాబట్టి ఈ స్ట్రెస్ ఏంటంటే మనకి ఇక్కడ యూత్ విషయంలో కొంచెం రైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకోసం అంటే యూత్ అన్నప్పుడు తప్పకుండా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, కానీ ఇవ్వలేకపోతున్నాం అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అంటే వాళ్ళకి ఎబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, రైట్. తర్వాత జీల్ ఎక్కువగా ఉంటుంది, పని చేయాలని జీలు, రైట్. తర్వాత వేజెస్ తక్కువ ఉంటాయి. ఇలా మీరు చూస్తే ఇలా సగటు ఏజ్ ఇండియాలో 27 years అన్నాం, చైనాలో 37 అన్నాం, ఇలా జపాన్లో 40 అన్నాం. సో ఇక్కడ యూత్ ఉంటుంది కాబట్టి వేజెస్ తక్కువ ఉంటుంది ఇండియాలో, కానీ అదే చైనాలో ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వేజెస్ ఎక్కువ ఉంటుంది. ముసలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ వేజ్ ఇవ్వాలి. అందుకోసం ఏం చేస్తున్నట్టే చైనా +1 అనే సూత్రం వచ్చింది. చైనా +1 అంటే చైనా నుంచి బయటికి పోవాలా. ఎందుకు కంపెనీస్ వాళ్ళు పే చేయలేకపోతున్నాయి, వాళ్ళు అడిగే శాలరీస్ పే చేయలేకపోతున్నాయి కాబట్టి బయటికి వెళ్తున్నారు వాళ్ళు, బయట అది కాన్సెప్ట్. సో ఇవి కొంచెం నెంబరింగ్ చూసుకోవాలి ఇక్కడ. ఇక్కడ ఓవరాల్గా అర్బన్ ఎక్కువ రూరల్ తక్కువ, ఉమెన్ ఎక్కువ మెన్ తక్కువ అనేది జస్ట్ మనం ఒక ఐడియా అనేది ఉండాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్, ద రిపోర్ట్ హైలైట్స్ దట్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ paradoxically worsen the chances. The report highlights that higher levels of education paradoxically worsen the chance of finding a job. The youth unemployment rate stands at 17% compared to 6.7 the rest of the population. మామూలుగా నిరుద్యోగం ఎంత ఉన్నది 6.7, కానీ యూత్లు ఎంత ఉన్నది ఎక్కువగా ఉన్నది. చూడండి 6.7 జనరల్గా ఓవరాల్గా, కానీ అందులో ఆ స్పెసిఫిక్ 15-20 తీస్తే ఎక్కువగా ఉంది, అది కాన్సెప్ట్. సో కాబట్టి అక్కడ మనకు యూత్ను మనం ఇలా వృధా చేస్తున్నాం అనే ఒక కాన్సెప్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకే, ద వర్కర్ పాపులేషన్ రేషియో విచ్ రిప్రజెంట్స్ ఎ ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ దట్ ఈస్ వర్కింగ్ ఆల్సో రిప్రజెంట్ దిస్ క్రైసిస్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఓకేనా, WPR అంటే ఏంటండి, వర్కర్ పాపులేషన్ రేషియో. యూత్ 33.9 కంపేర్డ్ టు 46.8 ద రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్. చూడండి ఇక్కడ ఇవాళ మనకు అర్బన్ తీసుకుందాం. అర్బన్లో 15 to 15 years వేసుకోండి రెస్ట్. దీంట్లో 100 మంది జనం ఉంటే ఎంతమంది పనిచేస్తున్నారట, 46 ఎంత ఉందండి
46.8 పని చేస్తున్నారు 100 జనానికి. అదే ఇక్కడ మనకు 15 to 29 ఎవరు యూత్ ఎంత పని చేస్తుందండి? 100 యూత్లో పనిచేసే ఎంత? 33.9%. ఒక్కోసారి ఏమవుతుందంటే మీరు ఈ రిపోర్ట్స్ కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. రిపోర్ట్స్ రైట్, ఓకే, ఫారెస్ట్ రిపోర్టు, అగ్రికల్చర్ రిపోర్టు, ఇండస్ట్రీ రిపోర్ట్స్ ఉంటాయి కదా, మనం ఇచ్చే ఇన్పుట్ అక్కడి నుంచి తీసుకుంటే బాగుంటుంది. ఇది ఒక రిపోర్ట్ వీళ్ళు ఇచ్చారు ఇక్కడ. కాబట్టి జనరల్గా అర్బన్లో 100 మందికి పనిచేసేవారు 46 అయితే, అదే అర్బన్లో యూత్లో మాత్రం తక్కువ ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ రావడం లేదు వాళ్ళకి. ఓకేనా, అది కాన్సెప్ట్. రైట్. తర్వాత ఫర్ అర్బన్ మేల్ యూత్ WPR రైట్ 50.2 వైల్ డ్రాప్ సిగ్నిఫికెంట్లీ 16 ఫీమేల్లో. ఇది ఓవరాల్గా తీసుకున్నాం కదా, ఇక్కడ ఇది ఏజ్ బట్టి తీసుకున్నాం కదా, ఇక్కడ మేల్ ఫీమేల్ తీసుకుంటున్నాం. చూడండి ఇక్కడ జస్ట్ వినండి, ఎందుకోసం అంటే మీకు ఆల్రెడీ ఇస్తారు కాబట్టి అది జస్ట్ వినండి. ఒకసారి చూస్తే ఏంటంటే ఆ డిఫరెన్సెస్ అప్పుడే గుర్తుపెట్టుకోవడం మళ్ళీ ప్రయత్నం చేయకండి. ఎందుకోసం అంటే అది మనం చేస్తా అంటే వస్తుంది. ఇక్కడ యూత్లో ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంది. ఓకేనా. తర్వాత ఇక్కడ అర్బన్ చూసినట్లయితే మేల్ ఫీమేల్, అర్బన్ మేల్ చూడండి ఎంత ఉన్నదో. 100కు ఎంతమంది పనిచేస్తున్నారు? 50.2. ఓకేనా. అర్బన్లో ఫీమేల్ చూడండి 16.4/100. అంటే ఇక్కడ అర్థం చూడండి, తక్కువ పనిచేస్తుంటే అన్ఎంప్లాయ్మెంట్ అంతే కదా, ఇంతకుముందు అదే కదా, ఫీమేల్లో ఎక్కువ ఉంది అన్ఎంప్లాయ్మెంట్ అన్నాం, అది ఇక్కడ చూపిస్తున్నది. కాబట్టి 100 మంది పట్టణాల్లో 100 మంది లేడీస్ ఉంటే అందులో పనిచేసేటోళ్ళు 16 మందే. అదే పట్టణంలో 100 మంది ఉంటే 50 మెంబర్స్ ఎవరు? మేల్. ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్. అదేనండి, అది కాన్సెప్ట్. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఎస్పెషల్ అలారమింగ్. అర్బన్ ఫీమేల్ విత్ రేట్ 23 కంపేర్డ్ టు 14.8. కాబట్టి యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఎస్పెషల్ అలారమింగ్ అమాంగ్ అర్బన్ ఫీమేల్స్ విత్ రేట్ ఆఫ్ 23% అన్ఎంప్లాయ్మెంట్ రేటు. మేల్స్ ఎంత ఉన్నది? మేల్స్లో ఎంప్లాయ్మెంట్ ఎంత ఉన్నది? 14.8. ఫీమేల్ ఎంత ఉన్నది? ఎస్, ఇది అన్ఎంప్లాయ్మెంట్ రేటు. అదేనా ఆ కాన్సెప్ట్ ఇక్కడ. కాబట్టి కాన్సెప్ట్లో ఇటు చూసినట్లయితే మనకు ఈ నెంబర్స్ కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎందుకోసం అంటే మనకు మైలేజ్ వస్తుంది, అంతేం లేదా. ఓకే. కాబట్టి యూత్ అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో చూసినట్లయితే ఇలా ఫిమేల్ అనేది మామూలుగా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉందని తెలుస్తూ ఉంది. అర్బన్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది రూరల్ కంటే, మేల్ కంటే ఫిమేల్లో ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎస్, ఆ విషయం. తర్వాత యూత్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది మిగిలిన వారి కంటే. ఇట్లా కొన్ని పదాలు మనం ఓవరాల్గా నెంబర్ లేకుండా ముందు ప్రాక్టీస్ చేయాలి. అది ఫస్ట్ స్టేజ్. అది ఓవరాల్గా మీరు మాట్లాడగలుగుతున్నారు, అర్థమైందా? సో అట్లా ఇక్కడ అర్బన్ రూరల్ ఏది ఎక్కువ ఉన్నదండి? అర్బన్లో ఎక్కువ ఉంది. ఓకేనా. మేల్ ఫీమేల్ ఏది ఎక్కువ ఉందండి? ఫీమేల్లో ఎక్కువ ఉంది. యూత్ మామూలు విషయాలు మిగతాలతో పోల్చి యూత్లో అన్ఎంప్లాయ్మెంట్ ఏంటండి ఎక్కువ. అట్లా ఒక ఐడియా అంటే మనం ఒక క్వశ్చన్ పైన కమెంట్ తీసుకుంటే గ్రాడ్యువల్గా తీసుకొచ్చుకోవాలి. ఎప్పుడైనా అబ్రప్ట్లీ ఆవేశపడకూడదు. దీన్ని ఏమంటారంటే గ్రాడ్యువలిజం అంటారు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్, బట్ అది ఎట్లా చేయాలో మనం మాస్టర్ ప్లాన్ వేస్తుండాలి. ఫస్ట్ రౌండ్లో ఇది వచ్చేసింది, సెకండ్ రౌండ్ ఇట్లా ఒక ఐడియా వచ్చేస్తుంది. రేపు ఒకవేళ నెంబర్ ఐడియా లేకున్నా కానీ నువ్వు రాస్తే నీకు మైలేజ్ కొంత ఉంటుంది. అర్థం, అది కాన్సెప్ట్. సరే, ఇన్ తెలంగాణ ద అర్బన్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 17.3 రైట్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్లో చూడండి ఇక్కడ 28, మళ్ళీ ఎక్కువ ఉన్నది. అక్కడ ఫీమేల్ అంటే ఎక్కువ ఉంటుంది కదా తెలంగాణకు సంబంధించి. ఓకేనా. ద హైయెస్ట్ అర్బన్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఒడిషా, అదేదా రైట్. ఓకే, 25 ఫీమేల్స్ లోపల. తర్వాత జమ్మూ కాశ్మీర్ లోపల ఎక్కువగా ఉంది. ఓకేనా అన్ఎంప్లాయ్మెంట్ రేట్. సో జమ్మూ కాశ్మీర్ లోపల ఫీమేల్స్లో ఎక్కువగా ఉంది. సో ఇక్కడ కొంచెం నెంబర్ ఏదో తేడా ఉంది, రైట్, నేను చూస్తాను. రైట్, ఓకే. ఎందుకంటే ఒడిశాలో ఎక్కువ ఉంటుంది అక్కడ. నెక్స్ట్ సెకండ్ 5 ఉంటుంది. రైట్, చూస్తాను నేను. ద ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా హెస్ బీన్ 2019లో 5.2 అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం. 2023లో 8, 2024లో
9.2. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఏమవుతుంది, పెరుగుతూ ఉంది. ఇట్లా కంపారిజన్. కాబట్టి జాబ్లెస్ గ్రోత్ ఎందుకంటామంటే అట్లా ఆ రిపోర్ట్ ఇచ్చారు, రిపోర్ట్ ప్రకారం. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరుగుతూ ఉన్నట్లు ఇక్కడ ఉంది. ఇక్కడ ఒడిషా నేను చూస్తా అండి, టైం పడితే ఇక్కడ ఉంటుంది అది. ఇక్కడ కొంచెం డౌట్గా ఉంది నాకు. అంటే మాకు ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మనకు గుర్తుండవు, హిస్టరీ కాదు కదా ఇది, ప్రతి దానికి వ్యవస్థ ఉంటుంది. ఓకే సార్, ఒడిషా అంటే ఎక్కువ ఉండొచ్చు, కొంత నెంబర్ బహుశా అది తిప్పిపడి ఉంటుంది. ఓకే రైట్. మొత్తం మీద అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏమవుతుందండి, పెరుగుతూ ఉంది. ద డేటా ఫ్రమ్ ద సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, CMI అంటారు, పెయింట్స్ ఏ గ్రీన్ పిక్చర్ ఆఫ్ ఇండియాస్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ సినారియో, signaling an urgent need for policies that address the growing disconnect as between education and right job. కాబట్టి ఇక్కడ మీకు ఈ ఏదైతే మీరు విద్య ఇస్తున్నారో ఈ విద్యకు ప్లస్ జాబ్కు మధ్య ఏమైతుందంటే మిస్ మ్యాచ్ అవుతున్నది. మీకు ఇక్కడ ఈ జాబ్లో ఏమడుగుతున్నారో అది నేర్పించాలి, నేర్పించలేదని మన ఇండియాలో మెయిన్ ప్రాబ్లం అదే. కాబట్టి డెవలప్డ్ కంట్రీస్లో ఏం చేస్తున్నాయంటే వాళ్ళు ఆ డ్యూయల్ ఎడ్యుకేషన్ అనేది పెట్టేసి, అర్థమైందా, ఫ్యాక్టరీస్కి ఏం కావాలో నాలెడ్జు, అర్థమైందా, ఆఫీసులకు ఏం కావాలో నాలెడ్జు అని చెప్పేసి వాళ్ళు ఆ స్కూల్లోనే నేర్పిస్తున్నారు. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కొంత చెప్పారు, అది ఎప్పుడు ఏమో తెలియదు. మొత్తం మీద వొకేషనల్ ఎడ్యుకేషన్, ITIs ఇవన్నీ బాగా స్కూల్లోనే స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇచ్చారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఆ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కాబట్టి అయితే బాగానే ఇచ్చే రిపోర్ట్ మొత్తం మీద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇది 2020 లోపల కొంచెం స్కూల్లోనే 6th క్లాస్లోనే వొకేషనల్ బాబు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఓ మాట అన్నారు, అది ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు. ఓకేనండి, రైట్. మొత్తం మీద ఈ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు CM, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. ఇలాంటి రిపోర్ట్ మన పేరు రాయాలి అక్కడ ఉండి CMI రాయని మనకంటే రాసిన మనకి మైలేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ప్లస్ సపోర్టింగ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్లో మనకు అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరుగుతూ ఉంది. ఓకేనా, మహిళల్లో ఎక్కువగా ఉంది పురుషుల కంటే, అదేందా. నెక్స్ట్ గ్రామాల కంటే పట్టణాల్లో ఎక్కువగా ఉంది. తర్వాత యూత్లో ఎక్కువగా ఉంది మిగిలిన వాళ్ళకంటే. ఇట్లా ఓవరాల్గా మీకు ఒక ఐడియా అనేది ఉండాలి, అర్థమైందండి, రైట్. తర్వాత ఇక్కడ WPR అనేది పనిచేసేవాళ్ళు, 100కు పనిచేసేవాళ్ళు. ఓకేనా, ఆ విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకోసం మన గతంలో చెప్పినాం, LFPR నెక్స్ట్ WFPR అని కూడా చెప్పాను. వీళ్ళు శ్రామికులు, వీళ్ళు కార్మికులు, అది కాన్సెప్ట్. ఓకేనా, ఆ లాంగ్వేజ్ ఇక్కడ ఉపయోగించిన వాళ్ళు, రైట్. ఓకే, నెక్స్ట్ రైట్. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ టుడే దిస్ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ బీన్ టేకెన్ బై పీరియాడిక్, చెప్పిన కదా, PLFA చెప్పిన కదా, ఎప్పుడు వస్తుందని చెప్పిన, ఎప్పుడు వచ్చి చెప్పిన 2017. వెరీ గుడ్, ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఆ డ్యూటీ ఎవరికి ఇచ్చారంటే PLFS, వీళ్ళు పీరియాడిక్, విచ్ ప్రొవైడ్స్ మోర్ ఫ్రీక్వెంట్ అండ్ డీటెయిల్ డేటా ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. A significant contribution to unemployment measures came from జగదీష్ భగవతి కమిటీ. అది మనకు స్టార్టింగ్ అది చెప్పాను, భగవతి కమిటీ అని. మీకు నిరుద్యోగం వచ్చినప్పుడు భగవతి కమిటీ అని చెప్పాలి స్టార్టింగ్లో, అదే బీదరికి వచ్చినప్పుడు లక్కడావాలని చెప్పాలి, పేరు చెప్పాను మీకు, రైట్. రైట్, కమిటీ సబ్మిటెడ్ రిపోర్ట్ 1973 రికమెండెడ్ బై 3 రైట్ మెథడ్స్. కాబట్టి ఆ మెథడ్స్ ఏందనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ రైట్ మెథడ్స్. UPS, యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్. According to this method, a person is considered unemployed if they did not have gainful work for a major portion of the right. But 365 daysలో మేజర్ పోర్షన్ అంటే 180 days పైన అంటే మేజర్ పోర్షన్ అంటే, ఓకే. కాబట్టి సంవత్సరంలో ఎక్కువ భాగం నిరుద్యోగి ఉంటే UPS అన్నట్టు, UPS. ఓకేనా, అకార్డింగ్ టు దిస్ మెథడ్ ఏ పర్సన్ ఈజ్ కన్సిడర్డ్ అన్ఎంప్లాయిడ్ ఇఫ్ దే డిడ్ నాట్ హ్యావ్ గెయిన్ఫుల్ వర్క్ ఫర్ మేజర్ పోర్షన్ ఆఫ్ లాస్ట్ 365 days బిఫోర్ ద సర్వే డేట్. దిస్ అప్రోచ్ ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ అన్ఎంప్లాయ్మెంట్ క్యాప్చరింగ్ దోస్ హు ఆర్ క్రానికల్ అన్ఎంప్లాయ్డ్. ఇది ఒక డెఫినేషన్. ఓకేనండి, 3 రకాలుగా. తర్వాత రెండోది ఏంటంటే వీక్లీ, ఇదో సంవత్సరం, 365 days కదా సంవత్సరం, ఇది వీక్లీ. కరెంట్ వీక్లీ స్టేట్మెంట్లో ద మెథడ్ కన్సిడర్స్ ఎ పర్సన్ అన్ఎంప్లాయిడ్ ఇఫ్ దే వర్క్డ్ ఫర్ less than 1 hour on at least 1 day, right, during the reference week. It provides insights short-term unemployment and currently used by PLFS. కాబట్టి ఇక్కడ వీక్లీ స్టేటస్లో ఏంటంటే ఇలా వారంలో
వారంలో మీకు ఒక 1 అవర్ కూడా పని లేకపోతే, రైట్, ద మెథడ్ కన్సిడర్స్ ఏ పర్సన్ అన్ఎంప్లాయిడ్ ఇఫ్ దే వర్క్డ్ ఫర్ లెస్ దాన్ 1 అవర్ అంటే మామూలుగా లేదు, పని లేదు. ఓకేనా, రైట్. సో రైట్, కాబట్టి వీక్లో ఒక గంట కూడా పని లేకపోతే దాన్ని ఏమంటాం? వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇప్పుడు దీన్ని వీళ్ళు ఉపయోగిస్తున్నారు. ఎవరు ఉపయోగిస్తున్నారు? పిఎల్ఎఫ్ అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్, వీక్లో కరెంట్ డైలీది. కాబట్టి ఇక్కడ వార్షిక ఏమందామని ఇక్కడ యూపీఎస్, తర్వాత వారం ఏమన్నా వారం సిడబ్ల్యూఎస్ వీక్లీ. కరెంట్ డైలీ స్టేటస్ ఇన్ దిస్ మెథడ్ పర్సన్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ అన్ఎంప్లాయిడ్ ఇఫ్ దే డిడ్ నాట్ వర్క్ అట్లీస్ట్ 1 అవర్ ఆన్ గివెన్ డే. అర్థమైందా? రోజులో ఒక 1 అవర్ కూడా, వారంలో ఒక 1 అవర్ కూడా లేకపోతేనో వీక్లీ స్టేటస్, రోజులో 1 అవర్ లేకపోతే అది. ఇది ఒక డెఫినేషన్. అదేందండి, రైట్. సరే, ఇట్లా మనకు 3 రకాలుగా ఉంది. 3 రకాలు ఏంటండి? వార్షిక, సాలీన, నిరుద్యోగం, నెక్స్ట్ వారం, నెక్స్ట్ రోజువారీ. కాబట్టి దీన్ని వీళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారు. వారంలో ఒక రోజు కూడా, ఒక రోజులో ఒక గంట కూడా పని లేకపోతే ఎస్, అది కాన్సెప్ట్. ఎవరు తీసుకుంటున్నారు? పిఎల్ఎఫ్ఎస్. ఎప్పుడు స్టార్ట్ అయింది? 2017. అది కాన్సెప్ట్. క్వార్టర్లు ఇస్తుంటారు వీళ్ళు. ఓకేనండి, రైట్. కాబట్టి వార్షిక, వారం, రోజువారీ. ఓకేనా? వార్షికలో మెజారిటీ పీరియడ్ 365 డేస్కి పని లేకపోతే అది కరెక్ట్ లేదు. మెజారిటీ పీరియడ్ ఎంత అని చెప్పలే వాళ్ళు. అర్థమైందా? మెజారిటీ అంటే ఎంత లేదు. తర్వాత ఇక్కడ మనకు వారం అనేది చూసుకుంటారు. రోజు లెక్కించడం కష్టమవుతుంది, ప్రతిరోజు లెక్కించడం కష్టమవుతుంది. వీక్లీ అంటే నెలకు 4 సార్లు కూర్చుంటే అయిపోతుంది, నెలకు 4 టైమ్స్ కూర్చుంటే అయిపోతుంది. ఈ వీక్లో ఏంది అనేది. ఇక రోజు అంటే 30 కూర్చోవాలి. అందుకోసం దీన్ని పక్క పెట్టారు వీళ్ళు తెలివిగా, దీన్ని వాడుతున్నారు వారంకోసారి. అదే కాబట్టి మంత్లో 4 టైమ్స్ ట్రాక్ చేసి పడేస్తారు. ఇదైతే రోజు కూర్చోవాలి కాబట్టి కష్టమవుతుంది. ఇది సంవత్సరంలో మెజారిటీ అంటే మరి 365 డేస్ మెజారిటీ అంటే 180 డేస్ పైన ఎన్ని రోజులు అనేది లేదు అక్కడ. కాబట్టి 2 డిస్కషన్ ఇది ఒకటి పాటిస్తున్నారు. ఇక్కడ మనకేంటంటే ఇవాళ ఎన్ఎస్ఎస్ఓ బాధ్యతను ఎవరు తీసుకున్నారు? పిఎల్ఎఫ్ఎస్. ఎన్ఎస్ఏ ఎప్పుడు స్టార్ట్ అని చెప్పినా 19 ఎగ్జాక్ట్లీ 51లో సిఎస్ఓ స్టార్ట్ అయింది. ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. నేను ఏంటంటే రిపీట్ చేయడం వల్ల క్లారిటీ వస్తుంది. ఆ 51 ఇట్లా ఉంటుంది. అదే ఒకసారి అంటే అయిపోతుంది. రైట్, దీన్ని ఇలా పిఎల్ఎఫ్ఎస్. చివరికి మనకు ఎన్ఎస్ఎస్ఓను ప్లస్ సిఎస్ఓను కలిపి ఏం చేసినాం? ఎన్ఎస్ఓ. ఏ ఇయర్లో? ఎగ్జాక్ట్లీ అట్లా. రైట్. ఒక్కొక్కసారి మీరు రాసేటప్పుడు ఇయర్ డౌట్గా ఉంది, ముట్టుకోవద్దు, ప్రయోగాలు చేయవద్దు. రాస్తే మంచి రాయలేదు ఊకు, అంతేగాని ప్రయోగాలు చేసి అరే ఇన్న కదా ఇది అయి ఉండొచ్చు, ఇదే ఉంటుంది నాకు తెలుసు, అదే నాకు మొదటి నుంచి అంతే, నీకు నువ్వే వేసుకుంటే ఆడ చూసేటోడు వీడు ఎన్ని తప్పులు రాస్తాడు అనుకుంటాడు. అదే అది పర్ఫెక్ట్ ఐడియా ఉంటుంది, రాయలేవుతుంది వెళ్ళేసాయి. నెంబర్ ఎవరు అడగడు. నెంబర్ ఎందుకు అడుగుతామంటే మనం వేరే వాడిని ఓడించడానికి కావాల్సిన వ్యవస్థ అది. అందుకే గుర్తుండి రాయలేదు లేదు. సరే, సో ఇప్పుడు మనకు ఈ 3 రకాల పద్ధతుల్లో వారం వారిది మనం ఉపయోగిస్తున్న విషయం తెలిసిపోయింది. కాబట్టి సంవత్సరంలో అత్యధిక కాలం 1, వార్షిక, వారంలో ఒక గంట కూడా పని లేకపోవడం, ఇది రోజులో 1 గంట కూడా పని లేకపోవడం. కాబట్టి ఈ రోజువారీ లెక్కించాలంటే 30 డేస్ కూర్చోవాలా? ఇది జస్ట్ నెలలో 4 టైమ్స్ ట్రాక్ చేస్తే సరిపోతుంది అక్కడ. ఓకేనా? కాబట్టి ఇక్కడ సిడబ్ల్యూఎస్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అయిపోయిందండి. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఓకేనా? రైట్. రేట్ క్యాలిక్యులేషన్ ఇది మనకు తెలిసిందే, మనకు ఆల్రెడీ డిస్కస్ చేసినాం. మనం ఇక్కడ చేయలే, లాస్ట్ క్లాస్ చేసినాం కదా. ఏం చేసినాము? ఎల్ఎఫ్ చెప్పండి. ఎల్ఎఫ్పిఆర్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ ఈక్వెస్ట్ ఎల్ఎఫ్పిఆర్ మైనస్ డబ్ల్యూఎఫ్పిఆర్ బై ఎల్ఎఫ్పిఆర్ ఇంటూ 100. ఇది సూత్రం. ఇక్కడ కాన్సెప్ట్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ ఈక్వెస్ట్, ఇక్కడ శ్రామికులు మైనస్ కార్మికులు ఏమొస్తుంది? నిరుద్యోగులు బై శ్రామిక శక్తి. ఓకేనా? ఇంటూ ఇట్లా కూడా రాసుకోవచ్చు, అంతే కదా. పని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మైనస్ పని చేస్తున్న వాళ్ళు తీసేస్తే నిరుద్యోగులు వస్తారు.
కాబట్టి నిరుద్యోగులు బై శ్రామిక శక్తి, కానీ ఇక్కడ జనాభా అనకూడదు కూడా, గుర్తుపెట్టుకోవాలి. జనాభా అనొద్దు, ఆవేశపడిపోయి. జనాభా అంటే గ్యాంగ్ అంత వస్తుంది, పిల్లలు వృద్ధులు, పెద్ద గ్యాంగ్ అది. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏం పని చేయరు, అర్థమైందా? సో కాబట్టి అన్ప్రొడక్టివ్ పాపులేషన్ అది. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్లు ఏంటంటే ఎస్పెషల్లీ ఇలా మనకు డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ వృద్ధులు కూడా పనిచేస్తుంటారు. జపాన్ పోతే 85 years ఉంటాడు, వాడు 85 years 18 years తెలియదు, అంత ఘోరంగా ఉంటారు. వాడు 18 years ఏజ్ కూడా 85 అంత అట్లే ఉంటుంది, సేమ్ ఉంటుంది. పొట్టిగా సట్టి ముక్కులు, అర్థమైంది, బక్కగా అర్థమైంది, అది ఏం అర్థం కాదు. వాడు పనిచేస్తుంటారు వాళ్ళు, వాళ్ళ స్ట్రక్చర్ ఎట్లుంటుంది ప్లస్ వాళ్ళ తిండి ఎట్లుంటుంది. ఓకేనా? కాబట్టి వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఎక్కువ. ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్లో తక్కువ జనం ఉంటుంది, కానీ వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉంటుంది. సరే, వదిలేసే. రైట్, తీసేయనది రైట్. కాబట్టి ఇక్కడ మనకు ఆ మెథడ్స్, 3 మెథడ్స్ తెలిసిపోయింది, ప్లస్ రిపోర్ట్ తెలిసిపోయింది. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇట్లా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇండియన్ అన్ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్, ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ఇప్పుడు వచ్చింది కదా, అది నోట్ చేసుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు దాన్ని గూగుల్ కొట్టాలి, ఇన్ఫర్మేషన్ వస్తుంది. అట్లా రిపోర్ట్స్ వచ్చినప్పుడు సో కొంత ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. అయిపోయింది కండి. రైట్ రైట్ పిఎల్ఎఫ్ఎస్, పీరియడ్ లేబర్ ఫోర్స్ తెలిసింది మనకి, ఓకేనా? నెక్స్ట్, ఎస్, పిఎల్ఎఫ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఎస్. జస్ట్ ఈ నెంబర్ ఇచ్చిన వాళ్ళ రిపోర్ట్ ఇచ్చినండి, ఆ రిపోర్ట్ రాశాను నేను. జస్ట్ మీరు చూసి, మనం ముందే చెప్పాము ఎకానమీలో. రైట్, PLF was introduced 2017 to regularly calculate unemployment rate according to 23-24 economic survey. Unemployment rate based on different methods are as follows. So UPS వీళ్ళు మొత్తం చేశారు. యూపీఎస్ ప్రకారం LFPR పని చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, తర్వాత WPR పని చేసేవాళ్ళు, వాళ్ళ నుంచి వచ్చేది ఎంత 6.8. దేని ప్రకారం? యూపీఎస్ ప్రకారం. తర్వాత చూడండి, ఇంకా అయిపోయింది ఇది. నెక్స్ట్, తర్వాత 22-23లో సిద్ధంగా ఉన్న వాళ్ళు 57%, పనిచేస్తున్న వాళ్ళు 50%, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 3.2 తగ్గింది ఇక్కడ. ఇది సర్వే ప్రకారం, ఇదేంటిది సర్వే ప్రకారం. తర్వాత కరెంట్ వీక్లీ స్టేటస్ దాని ప్రకారం తీసుకున్నారు, వారంకి ఒకసారి. సిద్ధంగా ఉన్న వాళ్ళు 48, చేస్తున్నవారు 44, 8.7. ఓకేనండి. తర్వాత 2020లో మళ్ళీ సిద్ధంగా ఉన్న వాళ్ళు 55, పనిచేస్తున్న వాళ్ళు ఎప్పుడు కానీ సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, పనిచేస్తున్న వాళ్ళు తక్కువ ఉంటారు, కాబట్టి 5.8. ఇది సర్వేలో ఇచ్చారు, ఎకనామిక్ సర్వే 23-24లో. అది కొంచెం మనం కేర్ చేయాలా, ఓకేనండి. రైట్. సో మొత్తం మీద CMI అన్నాం కదా, CMI ఉంటుంది కదా ఇంతకుముందు రిపోర్ట్, అది ఒక ముంబైలో ఉంటుంది ఆర్గనైజేషన్, బట్ గవర్నమెంట్ బాగా నమ్ముతుంది, అందుకోసం అది ఇచ్చారు. బట్ దానికంటే ప్రయారిటీ ఇప్పుడు దీనికి ఇవ్వాలి మనం. అదే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ CMI కన్ఫర్ట్, ఇది చెప్పాను కదా, ఇది తీసుకోవాలి ఇక్కడ. రైట్. దీంట్లో 22-20 ఇది ఎందుకు ఇచ్చారంటే ఈ 8.7 నుంచి 5.8కు తగ్గిందని చెప్పడానికి, అది కాన్సెప్ట్. ఓకేనా? ఇట్లా వీళ్ళు యూపీఎస్ తీసుకున్నారు, వారం తీసుకున్నారు, సో డైలీ తీసుకోలేదు. సరే, వాళ్ళు ఏది తీసుకుంటే అదే మొత్తం మీద. రైట్, ఒక ఐడియా అయిపోయిందండి. రైట్. ఇప్పుడు ఇలాంటి నెంబర్స్ మనం కొంచెం ట్రై చేయాలి అక్కడ. ఎందుకోసం అంటే సరే ట్రై చేస్తే వస్తే నో ప్రాబ్లం. తర్వాత నెక్స్ట్ SPY, స్టాండర్డ్ పర్సన్ ఇయర్ రెఫర్స్ టు సినారియో వేర్ పర్సన్ వర్క్స్ ఫర్ 8 hours 273. ఇది ఒక డెఫినేషన్. సంవత్సరం 273 రోజులు, రోజుకు 8 గంటలు పనిచేస్తే దాన్ని స్టాండర్డ్ పర్సన్ ఇయర్, ప్రామాణిక సంవత్సరం అంటారు. ఇది అదైందా? అదొక డెఫినేషన్. తర్వాత మెయిన్ వర్కర్స్, మార్జిన్ వర్కర్స్ అంటే సంవత్సరంలో 180 రోజుల పైన ఉన్న వాళ్ళు మెయిన్ వర్కర్స్, 180 రోజుల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మార్జిన్ వర్కర్స్. అదొక డెఫినేషన్. కాబట్టి ఇక్కడ ప్రధాన కార్మికులు, ఉపాంత కార్మికులు. ఓకేనా? రైట్, అదొక డెఫినేషన్. రైట్. నెక్స్ట్, క్వశ్చన్ అయిపోతాను. దీస్ మెథడ్స్ యూజువల్లీ the PLFS and those recommended by the Jagdish Bhavati committee are essential for tracking unemployment trends, guiding policy decision in India.
అండర్స్టాండ్ డిఫరెంట్ వేస్ టు మెజర్ అన్ఎంప్లాయ్మెంట్ హెల్ప్స్ అడ్రస్ ద ఇష్యూ. ఓకే, వదిలేసండి. రైట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. రైట్, ఎట్లా ఉందనేది చూద్దాం ఇక్కడ. ఆక్యుపేషనల్ స్ట్రక్చర్. రైట్. Occupational structure of a country reflects distribution of its workforce across various sectors. In India, occupational structure has undergone significant changes over the years, particularly in the distribution of workforce. ఇలా కరెంట్ డిస్ట్రిబ్యూషన్ 23-24 ఎకనామిక్ సర్వే ప్రకారం ప్రాథమిక రంగం. రైట్. ప్రైమరీ సెక్టర్ విచ్ ఇన్క్లూడ్స్ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ ఎంప్లాయ్ అరౌండ్ 45% వర్క్ పాపులేషన్. కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో మీరు చూస్తే ఇలా 3 రంగాలు ఉంటాయి అనుకున్నాం మనం. దాంట్లో ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ఇది ప్రైమరీ సెక్టర్. దీంట్లో పనిచేసే వాళ్ళు ఎంత అంటే 100కి ఈడ పనిచేస్తున్నారు. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద వర్కర్స్ రిజైడింగ్ ఇన్ రైట్ ప్రైమరీ సెక్టర్. ఓకేనా ఆ విషయం. సో సెకండరీ సెక్టర్ విచ్ ఎన్కంపాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ 28 పాయింట్స్. ఇందులో సెకండరీ సెక్టర్ 28.9% బై 100. ఓకేనండి. రైట్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ సెక్టర్, టెరిషరీ సెక్టర్ లోపల ఇది సర్వీస్ సెక్టర్ లేదా టెరిషరీ సెక్టర్, టీ పెడదాం. ఇందులో 28. అక్కడ ఎంత ఉందండి? 28.9. ఇక్కడ 26.1 వస్తుంది. ఇక్కడ తప్పడది చెప్పేస్తాను. 28.9. ఓకే, ఇక్కడ నెంబర్ని సెట్ చేస్తాను. సో మొత్తం మీద ఇక్కడ కాన్సెప్ట్లో ఏంటంటే ఎక్కువ మంది పనిచేసే ఎక్కడంటే ప్రాథమిక రంగంలో పనిచేస్తున్నారు. కాబట్టి ఇండియా లోపల ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే రంగం ఏంటండి? ప్రైమరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ స్టిల్ ఈవెన్ ద ల్యాబ్స్ ఆఫ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ స్టిల్ ఎస్ ఎ లైన్ షేర్ ఆఫ్ అమౌంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్ గివెన్ బై ద రైట్ ప్రైమరీ సెక్టర్. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. రైట్. సో తర్వాత అగ్రికల్చర్ తర్వాత సెకండ్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇస్తున్నాయి. రైట్. అగ్రికల్చర్ తర్వాత టెక్స్టైల్ సెకండ్ ర్యాంక్లో. కాబట్టి ఎక్కడ చూసినా అగ్రికల్చర్ ఫస్ట్ ఇస్తాను. ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో అనేక పరిశ్రమలు ఉంటాయి కదా, అనేక పరిశ్రమలు ఉంటాయి. గ్రూప్ ఆఫ్ సెకండ్ ఇట్లా అడిగినాయి. ఇండివిజువల్ టెక్స్టైల్ అట్లా సెకండ్. రైట్, ఐడియా ఉండాలి మనకు. ఓకేనండి. రైట్. ఇది రంగాల వారీగా. రైట్. అయితే ఇక్కడ మనకు కామెంట్స్ చూస్తే ఇక్కడ ఈ టెరిషరీ సెక్టర్లో మరి 28.9 పనిచేస్తూ దాదాపు 54% జీడిపి ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ రంగంలో శ్రామికులు తక్కువ, ఆదాయం ఎక్కువ. ఇక్కడ టెరిషరీ సర్వీస్ సెక్టర్, సేవా రంగం లోపల. అదే ఇక్కడ ఎక్కువ మంది పనిచేస్తూ 16% మాత్రమే జీడిపి ఇస్తుంది. కాబట్టి ఇక్కడ కాబట్టి స్ట్రక్చర్ కరెక్ట్ లేదు, నిర్మాణంలో లోపాలు ఉన్నాయి. తక్కువ మంది పనిచేస్తూ ఎక్కువ ఆదాయం తీసుకుంటున్నారు, ఎక్కువ మంది పనిచేస్తూ తక్కువ ఆదాయం తీసుకుంటున్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనండి. రైట్. ఓకే, నెక్స్ట్ తీసుకుందాం. కాబట్టి ఇట్లా మనకు రంగాల్లో ఎట్లా ఉందనేది ఒకటి. ఇక్కడ కొంచెం 26 సేమ్ కొట్టిరండి. 26.1 అట్లా వస్తుంది. నేను కరెక్షన్ చేస్తాను ఒక రోజు కూర్చొని. అప్పుడే మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకొని తెలుగు ఇంగ్లీష్. బ్యాంకింగ్ తర్వాత చేస్తాను. బ్యాంకింగ్ సగం చాప్టర్స్ అయిపోతాయి. రైట్. నెక్స్ట్ బ్యాంకింగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ రూరల్ అర్బన్ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్. Rural India, primary sector remains dominant, providing employment to 60.8% of workforce. Secondary 20.7, tertiary 8.6. అంటే ఇక్కడ మనకి ఇండియాలో రెండు ఉంటుంది. ఏంటిది? రూరల్ ఇండియా ఉంటుంది, అర్బన్ ఇండియా ఉంటుంది. రూరల్ ఇండియా లోపల ఏముంటుంది? ఇట్లే సేమ్ ప్రైమరీ సెక్టర్, సెకండ్ సెక్టర్, టెరిషరీ సెక్టర్. అర్బన్లో ఏముంటుంది? సేమ్ ఇట్లే ఉంటుంది. అంతేనా కదా? మూడు ఉంటాయి కదా ఇక్కడ. పట్టణాల్లో వ్యవసాయం ఎక్కడ ఉంటుందని అడగవచ్చు. అలైడ్ సెక్టర్ ఉంటుంది కదా, పాలు ఇలా అంత వస్తుంది. అలైడ్ సెక్టర్ ఉంటుంది కాబట్టి అక్కడ వస్తుంది. రూరల్ ఏంటంటే అగ్రికల్చర్లో ఎక్కువ ఉన్నారు, 60 అదేనా? రైట్. ఆక్యుపేషన్లో
సెకండ్లో ఎంత ఉన్నారు? 20 ఉన్నారు. అదే టెరిషియల్ లోపల ఇంకా తక్కువ ఉన్నారు, సేవా రంగం లోపల. ఓకేనా? రైట్. సో ఇది ఎస్. కాబట్టి ఇక్కడ మనకు అంశంలో 60.8, 20.7, 18.6 గ్రామం కాబట్టి అక్కడ. అది ఓవరాల్గా మనకు మరి వేరుంటుంది కాబట్టి అక్కడ అట్లా కూడా ఇచ్చారు వాళ్ళు. సో కాబట్టి ఈ ఆక్యుపేషన్ స్ట్రక్చర్ ఎట్లా ఉన్నప్పుడు ఉపాధి ఎంత ఉన్నది ఇదంతా మనం చూసుకోవాలి ఇక్కడ. ఈ అర్బన్ ఏరియాస్ నెక్స్ట్. ఇక్కడ అర్బన్ ఏరియాస్ రైట్, ఇది కదా ఇక్కడ వస్తుంది. ప్రైమరీ సెక్టర్ కంట్రిబ్యూట్స్ చూడండి, తక్కువ చూడండి, చూసారా? అర్బన్ ఏరియా లోపల ప్రైమరీ తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? ఎందుకు ఎక్కువ ఉందంటే ఎస్, వ్యవసాయం తక్కువ ఉంటుంది కదా. ఎంతమంది? 6.5 ఉన్నారు, అంతే కదా. ఏంటంటే గేదెలు వాళ్ళకు పట్టణాలకు ఇవ్వాలి కాబట్టి అక్కడక్కడ మధ్య మధ్యలో వాళ్ళు భూములు ఆక్రమించుకునే ఉంటాయి కదా, ఇళ్ళకు ఉంటే అట్లా ప్రైమరీ రైట్. ఇక్కడ కోళ్ళు పెంచుతూ ఉంటారు, చేపలు పెంచుతూ ఉంటారు, గేదెలు పెంచుతూ ఉంటారు, పాలు పోస్తుంటారు, ఇదంతా అలైడ్ సెక్టర్స్. 6.5 ఉన్నారు. తర్వాత సెకండరీలో ఎంత ఉన్నారు? 33. టెరిషియల్లో 60. అది ఇక్కడ అర్బన్. కాబట్టి అర్బన్ ఇండియాలో ఇట్లా ఉంది. ఈ నెంబర్ మనం కొంచెం మీరు అలవాటు చేసుకోవాలి ఇక్కడ. ఎందుకోసం అంటే ఆ క్వశ్చన్ అట్లా అడిగినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ అడిగితే మనకి ఏంటంటే స్టఫ్ ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి, మైలేజ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. రైట్, అది రైట్. కాబట్టి 3 రంగాల్లో. కాబట్టి ఇక్కడ మనకు ఎస్ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఇలా ఇట్లా మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలా. ఏడిది? ఇది రూరల్ ఇండియా, ఇది అర్బన్ ఇండియా. ఓకేనా? ఎస్, ఇక్కడ ఇది. ఓకేనా? ఇక్కడ రూరల్ ఇండియా లోపల మరి ఇలా ఎట్లా ఉన్నది అనేది ఇక్కడ 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 చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఈ కంపారిజన్లో కొంత వస్తుంది. అట్లా మీరు బయట ప్రాక్టీస్ చేసేటప్పుడు కంపారిజన్. కాబట్టి ఎప్పుడు కానీ ఈ కాన్సెప్ట్ని మనం మన డైజెషన్ చేసుకోవాలంటే ఏదో ఇట్లా ఉట్టిన చదివి వదిలేయకూడదు, కంపారిజన్ చేసుకోవాలి ఇక్కడ. అర్థమైందా? ఇది ప్రైమరీ సెక్టర్, ఇలా సెకండరీ సెక్టర్, టెరిషియరీ సెక్టర్. ఓకేనా? కాబట్టి అర్బన్ టెరిషియరీ సెక్టర్లో ఎక్కువ పనిచేస్తారు, అదే రూరల్ టెరిషియరీ సెక్టర్ తక్కువ పనిచేస్తారు. ప్రాథమిక రంగంలో ఇది రూరల్లో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 6.5 అది చెప్పిన మనం అక్కడ, అది కాన్సెప్ట్. ఇక్కడ దాదాపు గ్రామీణ ప్రాంతం 45% పనిచేస్తా అంటే ఇక్కడ ఎంతమంది పనిచేస్తాం? 6 అంతే. అట్లా మనం అదేనా ఎంత ఉన్నది ఇక్కడ నెంబర్? 60.8. ఓవరాల్గా 45 ఓవరాల్గా, అదేనా? ఇట్లా చూసినప్పుడు ఏమైందంటే మనకు మెమరీ పెరుగుతుంది. అందుకే గుర్తుపెట్టుకోవాలి, స్టడీ చేసేటప్పుడు నావెల్టీ అనేది ఉపయోగించాలి, కొత్తదనం. అదేనా? మూసధోరణి కాకుండా కొత్తదనంగా కంపారిటివ్ చేస్తుండాలి. ఓకే, హిస్టారికల్ చేంజెస్ ఆక్యుపేషన్ స్ట్రక్చర్ ఎట్లా మారిందని చెప్తాం ఇక్కడ. 50-51లో అగ్రికల్చర్ ఎంప్లాయిడ్ ఎంతమందికి ఇచ్చింది? 72. ఎస్. 2021లో 46.5 తగ్గింది. ఓకేనండి? రైట్. సో మొన్న సర్వేలో 45 దాకా వచ్చింది. ఇది 2021 45 దాకా అంటే ఏమవుతుంది? ప్రాథమిక రంగంలో పనిచేసే వాళ్ళు, అది కాన్సెప్ట్. ఓకేనా? డ్యూరింగ్ సేమ్ పీరియడ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద సెకండరీ సెక్టర్ ఆ 10% ఉండే అప్పుడు, ఇప్పుడు ఏమైంది ఇక్కడ? 23.9, ఇప్పుడు 26.1. అది పర్లేదని చెప్పాను కదా, వచ్చేస్తాను. పెరుగుతూ ఉంది. ఇక్కడ సెకండరీ సెక్టర్లో వర్కర్స్ ఏమవుతున్నారు? ప్రాథమిక రంగంలో ఏమవుతున్నారు? కాబట్టి తగ్గుతున్నారు పెరుగుతున్నారు కూడా నెంబర్ ఇచ్చినప్పుడు మైలేజ్ వస్తుంది. కానీ ముందైతే రాయాలి అక్కడ, తగ్గుతామని పెరుగుతున్నప్పుడు ఒక లైన్ వస్తుంది, జస్ట్ ఒక ఐడియా. ఇకపోతే టెరిషియరీ సెక్టర్లో 17% ఉంటే 29.6, ఇప్పుడు 28.9 ఎంతో ఉంది. ఇది 20 కదా మామూలుగా, అది. కాబట్టి ఇక్కడ కూడా కొంచెం పెరుగుతూ ఉందన్న విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఛాలెంజెస్, ఇంప్లికేషన్. ఓకే, ఇట్లా మనకు ఈ క్వశ్చన్ రైట్, ఛాలెంజెస్. ఓకే, ద డిస్పారిటీ బిట్వీన్ ద వర్క్ ఫోర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ద ప్రైమరీ సెక్టర్ అండ్ ఇట్స్ కంట్రిబ్యూషన్ టు జీడిపి మేజర్ ఛాలెంజ్. దాంట్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు, తక్కువ ఆదాయం తీసుకుని ఛాలెంజ్. ద మిస్ మ్యాచ్ క్రియేట్స్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇండికేట్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అగ్రికల్చర్. అర్థమైందా? కాబట్టి ఇలా వాళ్ళకు సరైన విధంగా
మరి పని చేయలేకపోతున్నారు, ఆదాయాన్ని పొందలేకపోతున్నారు. ద షిఫ్ట్ టువర్డ్స్ టెరిషియరీ సెక్టర్, పర్టికులర్ అర్బన్ ఏరియా సజెస్టెడ్ ఎ గ్రోయింగ్ డిమాండ్ ఫర్ స్కిల్ లేబర్. ఇట్ ఈస్ హైలైట్స్ ద నీడ్ ఫర్ బ్యాలెన్స్డ్ గ్రోత్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకు ఇవాళ ఈ స్ట్రక్చర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాలకు పోతున్నారు. మనం ముందే చెప్పాను, పౌడర్ 2 రకాలు, పుష్ ఉంటుంది, పుల్ ఉంటుంది. కాబట్టి పుష్ అంటే ఏంటంటే నెట్టి వేయబడం, బతుకు తెలియక. పుల్ అంటే ఏంది, ఎస్, ఎలిజిబిలిటీ ఉండిపోవడం. ఇట్లా కొంచెం మనం చేయాలి. ప్లస్ ఈ గ్రామీణ ప్రాంతాల లోపల రైట్ ఇక్కడ మనకు కొంత చేంజ్ చేయాలి. ఇలా ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ పురా అంటాం అదైనా. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో అదైతే మనము పట్టణ పరిస్థితులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేయాలి. ఎందుకు బిల్డప్ చేయాలి అంటే ఇవాళ మీకు అలైడ్ సెక్టర్ అనేది ఒక అద్భుతమైన సెక్టరు. దానికోసం ఇలా డెవలప్డ్ కంట్రీస్ లోపల ఇప్పుడు స్వీడన్ కానీ మీరు కొన్ని యూరోప్ కంట్రీలో పోతే రైతు ఈయన జిన్ పాయింట్ వేసుకొని రిబన్ క్లాస్ పెట్టేసుకొని అర్థమైందా హెలికాప్టర్ ఎక్కి పోతాడు పొలం కాడికి. అర్థమైందా? సో వాళ్ళకు 1000 ఎకరం ఉంటుంది, పోతాడు, అన్ని మెషిన్స్ ఆపరేట్ చేసుకొని వస్తారు. అక్కడనే గోధులు పండిస్తాడు, అక్కడనే పిండి చేస్తాడు, అక్కడనే ప్యాకెట్ చేసి పంపిస్తాడు, టెక్నాలజీ. సో వాళ్ళు కోట్లు గడిస్తున్నారు అక్కడ వాళ్ళు. సో కాబట్టి వ్యవసాయం అనేది ఇది వేస్ట్ సెక్టర్ అనే కాన్సెప్ట్ కాదు, దాన్ని బిల్డప్ చేసుకోవాలా. ఓకేనండి? ఎందుకోసం అంటే అలైడ్ సెక్టర్ లోపల ఇన్కమ్ ఘోరంగా ఉంటుంది, ప్లస్ ఎక్స్పోర్ట్స్ చాలా చేసుకోవచ్చు. ఇలా చాలా కంట్రీస్ లోపల సోర్స్ లేదు, మనకు ఉంది సోర్స్ ఇండియాకు, కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పవచ్చు. రైట్? ఓకే, నెక్స్ట్. రైట్, క్వశ్చన్ ఏంటంటే అది నిరుద్యోగ వృద్ధిలో లోనవుతుందా? ఈజ్ ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ జాబ్లెస్ గ్రోత్? రైట్, ఉద్యోగాలు లేని వృద్ధి అంటే ఉద్యోగాలు లేకుండా వృద్ధి జరుగుతుందా అంటే ప్రొడక్షన్ పెరుగుతుంది, ఉద్యోగాలు లేవా అనేది ఒక క్వశ్చన్. దానికి ఎస్ సమాధానం. ఓకేనా? రైట్, ఏమి ఇచ్చే చూద్దాం. ఇండియన్ ఎకానమీ ఈజ్ ఇండీడ్ ఫేసింగ్ ఏ సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్ ఆఫ్ జాబ్లెస్ గ్రోత్, where economic growth does not translate into proportional employment opportunities. This issue arises due to several factors, right? So including emphasis on a mass production rather than production by the mass. అంటే మాస్ ప్రొడక్షన్కి ఇస్తాం కానీ ప్రొడక్షన్ మీద మాస్కి ఇవ్వడం లేదు. కాబట్టి మాస్ ప్రొడక్షన్ అంటే యంత్రాలు చేసి పెడతాం. అండ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఓవర్ జాబ్ క్రియేషన్, జాబ్ కంటే ఎక్కువగా ప్రొడక్షన్కి ఇస్తున్నాం. ఆ విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఇలా గ్రోత్ విత్ జాబ్ అనేది కావాలి. గ్రోత్ విత్ జాబ్ ఎందుకు? భారతదేశం అనేది ఒక పాపులస్, అదే మీరు ఆస్ట్రేలియా చెప్తున్నా అంటే అప్పుడు ఇది అవసరం లేదు ఇక్కడ, బట్ ఇండియాకి ఇది అవసరం. అందుకే చైనా వాడు చేసిండు, ఇలా 2 సెట్ చేసుకుండు అక్కడ. కాబట్టి వాళ్ళు అటు వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళకి బెదరికం లేదు, అర్థమైంది, అన్నీ ఓవర్కమ్ చేసిండ్రు. త్వరలో వాళ్ళు డెవలప్డ్ కంట్రీగా ప్రకటించబోతున్నారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. సో మనవానికి అవగాహన లేక మెయిన్ ఇక్కడ ఒకటే, ఇలా ఎకానమిస్టులు అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే ఇండియా ఇట్లా ఎందుకైందని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే పాలసీ పారాలిసిస్ అంటారు, విధాన లోపం. అదే నేను చెప్పినా కదా, 1947 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు ఒక ఇద్దరే ఎఫ్ఎంలు, డాక్టర్ మన్మోహన్ సింగ్ తర్వాత నిర్మల గారు, ఈ ఇద్దరికే తెలుసు ఎకానమీ, ఇక మిగతా వాళ్ళకి ఏం తెలియదు. బట్ వాళ్ళు ఎకానమిస్ట్లకు యాక్షన్ చేసిర్రు, అర్థమైందా, మొత్తం మీద చేసిర్రు. వాళ్ళు ఏం చేసేదంటే వాళ్ళకి ఎకనామిక్స్ రాదు కాబట్టి కింద టీం ఉంటుంది ఒకటి, ఆ టీం అనేది వాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాకుండా ప్రమోషన్ వస్తుంటారు. వాళ్ళు ప్రమోషన్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉండడం ఓకే, ప్రమోషన్ కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. ఇక్కడ ఇతను వాళ్ళపైన ఆధారపడతాడు, వాళ్ళు ఏదో తయారు చేస్తారు. ఇది కథ. కాబట్టి ఇక్కడ డిగ్రీ ఉన్న మనకి అందరికీ నాలెడ్జ్ ఉండడానికి గ్యారంటీ ఏం లేదు. ఎందుకోసం అంటే మనకు తెలుసు ఆ విషయం ఎట్లుంటే డిగ్రీలు ఇండియాలో. ఓకేనా? రైట్, ఏంటి చూద్దాం ఇక్కడ. గ్రోత్ ఓరియంటెడ్ ప్లాన్స్ ఏమైందంటే, ఫస్ట్ ఇండియన్ ఎకానమీ సిన్స్ ఇట్స్ ఎర్లీ 5 years ప్లాన్ హ్యాస్ ఫోకస్డ్ హెవీలీ ఆన్ గ్రోత్ ఓరియంటెడ్ స్ట్రాటజీ. మనం హారడ్ దోమర్ అని చెప్పాను మీకు. ఎవరు? హారడ్ దోమర్, హెచ్డి అన్న హారడ్ దోమర్. ఏంటిది ఆయన? యూకే ఎకానమిస్ట్. వాళ్ళు ఏం చెప్పారు? నేషనల్గా పెంచుకోండి బాబు, దేశం డెవలప్ అవుతుంది అన్నారు. అర్థమైందా? సో అదే సిద్ధాంతం మనం పట్టుకుని వచ్చినాం. కాబట్టి జాతీయతను పెంచే ప్రయత్నం చేసినాం, చాలా పెంచినాం, 5th ర్యాంక్ కూడా వచ్చినాం. అర్థమైందా? ఏమొచ్చిందంటే ఏం లేదు, ఒట్టిలొల్లి.
అదే కదా జరిగింది. 5th ర్యాంక్ జాతీయ ఆదాయం అని ఉత్తర వచ్చింది. ఓకే, అంటే 5th రిచెస్ట్ నేషన్ ఇది వరల్డ్లో. 5th రిచెస్ట్ నేషన్ అన్నప్పుడు నీకు ఏ బాధ ఉండొద్దు, ఏ ప్రాబ్లమ్స్ ఉండొద్దు, కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. రీజన్ ఏంటంటే ఆ జాతీయ ఆదాయం పెంచే ఎక్కువ అవకాశం కొద్దిమందికి ఇచ్చాం. అందుకే 1% రిచ్ పర్సన్స్ హ్యావింగ్ 40% అసెట్స్ ఇన్ ఇండియా, అది కాన్సెప్ట్. ఇది భారతదేశం చేసుకున్న దురదృష్టం. ఓకే, కాబట్టి రిచ్ బికమ్స్ రిచర్, పూర్ బికమ్స్. ఇలా మీరు హెచ్డిఎలో మీ ర్యాంక్ ఎంత? 134. నేషనల్కి మీ ర్యాంక్ ఎంత? 5th ర్యాంక్. తలసరి మీ ర్యాంక్ ఎంత? 136. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మీ ర్యాంక్ ఎంత? 111. మీకు ఈ ఇంటర్నేషనల్ ఇండెక్సెస్ ఉంటాయి కదా, వాటిని కొంచెం మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఆ ఇండెక్సెస్ అన్ని సబ్జెక్టులు మీకు అవసరం. సందర్భాన్ని బట్టి మీరు ఇట్లా అటాక్ చేయవచ్చు. అట్లా సెక్టరల్ ఇంబ్యాలెన్స్, రైట్? ఓకే, ఏంటి చూద్దాం. ఏంటంటే ఇది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ దేర్ వర్ లార్జ్లీ ఇగ్నోర్డ్ ఫర్ ఇన్ ఫేవర్ ఆఫ్ లార్జ్ స్కేల్. ఎస్, ఓకే. ఇక్కడ మనం ఏం చేసినామంటే చిన్నతర పరిశ్రమలను పట్టించుకోలేదు ఇక్కడ, రైట్? విచ్ లెడ్ టు ఇంబ్యాలెన్స్ ఇన్ జాబ్ క్రియేషన్. వైల్ లార్జ్ ఇండస్ట్రీస్ కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్ టు జీడిపి, దే టెన్ టు బి మోర్ క్యాపిటల్ ఇంటెన్సివ్. కాబట్టి ఇలా మీకు బొకారో ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, ఇలా బిలా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, ఇలా దుర్గాపూర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, ఇవన్నీ చేశారు. చాలా పెద్ద కంపెనీస్ అవన్నీ. దీనికి 10,000 కోట్లు అయితే, మీకు 10,000 కోట్లు అయితే మీకు టైనీ ఇండస్ట్రీ అనేది జనతా పార్టీ వాళ్ళు చేస్తారు. ₹1,00,000 అది, లక్షలతో ఇండస్ట్రీ. చూడు ఇక్కడ 10,000 కోట్లతో ఒకటి పెడితే ₹1,00,000 ఇండస్ట్రీ అన్నప్పుడు మీరు ఎన్ని ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనవాడు చేసింది ఏంటంటే ఈ ఎంఎస్ఎంఈని ఇగ్నోర్ చేసి పడేసిండు. అక్కడ పెద్ద దెబ్బ తీసింది. సో కాబట్టి వెనుకబడ్డ ప్రాంతాల్లో వేయవచ్చు, కానీ ఉద్యోగాలు తక్కువ వస్తాయి కదా. ఇక్కడ భారతదేశం లోపల ఇలా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లోపల దాదాపు 85% ఇండస్ట్రీస్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, తర్వాత ఈ మినీ స్టీల్ ప్లాంట్స్ అనేది జస్ట్ 15% ఉన్నాయి. ఇక్కడ భారతదేశంలో ఏంది, ఇక్కడ పెద్ద ధర పరిశ్రమలకే ప్రాధాన్యత ఇవ్వడం అనేది అలవాటు అయిపోయింది. అది వెరీ స్టార్టింగ్లో ఆ సీడ్స్ రాంగ్ సీడ్స్ పడ్డాయి. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఉపాధి వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయలేదు, ఉత్పత్తి కోసం ప్రయత్నం చేసిన ఎగ్జాంపుల్ ఇవి. అదేవిధంగా మీకు తెలుసు ఇండస్ట్రీ రెవల్యూషన్ వచ్చింది, సెకండ్ ప్లాన్లో వచ్చింది. మన ఇండస్ట్రీ రెవల్యూషన్ సెకండ్ ప్లాన్లో వచ్చింది. దాంట్లో ఈ బొకారో, బిలాయి, అది ఇవన్నీ వచ్చినాయి కదా, ఇవన్నీ పెద్దతర పరిశ్రమలు. అర్థమైందా? కానీ దాంట్లో ఏంటంటే ఉపాధి తక్కువ వచ్చింది. అర్థమైందా? ఇలా ప్రొడక్షన్ విషయంలో దాదాపు ఐరన్ ఇండస్ట్రీలో దాదాపు సెల్ఫ్ సఫిషియన్సీ, మనం కొద్దిగా 10,000 కోట్లు దిగుమతి చేసుకున్నాం, అంతేగాని మ్యాక్సిమం సెల్ఫ్ సఫిషియన్సీలు ఉన్నాం ఐరన్ స్టీల్. కానీ అక్కడ అలా చేయవలసింది ఏంటి, ఎంఎస్పీ చేయాలి. ఎంఎస్పీ అంటే మినీ స్టీల్ ప్లాంట్స్లో చేయాలి. మనం ఏం చేసినాం, లార్జ్ స్కేల్ ప్లాంట్స్ బిల్డప్ చేసినాం, ప్రొడక్షన్ వచ్చింది, సెల్ఫ్ సఫిషియన్సీ, కానీ ఎంప్లాయ్మెంట్ లేదు కదా. మీరు ఎంఎస్పీ చేసి తప్పే ఉన్నది అక్కడ, మినీ స్టీల్ ప్లాంట్ చేసి తప్పే ఉన్నది అక్కడ, ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా. అయితే అది రాలే మన వాళ్ళకు. ఎందుకు రాని చెప్తున్నాను నేను. ఇక్కడ ఈ సెకండ్ ప్లాన్లో ఇలా పీసీ మహాలనోబిస్ అంటే ఇచ్చారు. పీసీ మహాలనోబిస్ ఈయన ఎకానమిస్ట్ కాదు, స్టాటిస్టిషియన్, ఒక గణాంక శాస్త్రవేత్త. ఆయనకి ఇచ్చిండు నెహ్రూ గారు, నా ఫ్రెండ్ నువ్వు తీసుకోమంటే ఆయన తీసుకున్నాడు. ఏం చేసిండు, వరుసగా పెద్ద పెట్టేసిండు. ఈయనకి ఏం తెలియదు. అదే చెప్తున్నా, భారతదేశం ఎందుకు అరవైంది ఇట్లా. నువ్వు వెరీ స్టార్టింగ్లోనే ఈ పరిశ్రమల బదులు, అప్పుడు ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండే కొత్త కాబట్టి, మీరు కనుక 100 పరిశ్రమలకు వేస్తే ఇలా ఎంప్లాయ్మెంట్ వచ్చింది కదా. ఇంకోటి, ఇలా గవర్నమెంట్ సెక్టర్కి బాగా ప్రారంభించినాం. 1947 నుంచి 1990 వరకు గవర్నమెంట్కి బాగా ప్రారంభించినాం. ఈ గవర్నమెంట్కి ఏం చేసినట్టే ప్రారంభిస్తే వాళ్ళు ఉత్పత్తి చేయలే, పోవడం రావడం. దానివల్ల మొత్తం అవి ఏం చేసినవి, అవి నష్టాలు పోయినాయి. ఒకవేళ అవే పర్ఫెక్ట్ పని చేసి ఇలా ఎంప్లాయ్మెంట్ వచ్చింది కదా. అర్థమైంది? అది పెద్ద న్యూసెన్స్ అది. కాబట్టి మొత్తం సో అవి నష్టంలో ఉన్న వాటిని కంటిన్యూ చేసిండ్రు. అందుకే వాటిని ఏమంటారంటే వైట్ ఎలిఫెంట్స్ అంట, తెల్ల ఎరువులు. తెల్లలు ఏం చేయి తింటే పండుకుంటాయి. అదే కాన్సెప్ట్ అక్కడ. భారతదేశం ఇవాళ 40 yearsలో చేసిన పొరపాట్లు అవన్నీ. కాబట్టి అప్పుల పాలైపోయినరు, పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసిండ్రు, అలా ఉద్యోగాలు రాలేదు, గవర్నమెంట్కి అనవసరంగా ప్రారంభం చేసిండ్రు, ప్రైవేట్ రంగం తొక్కేసిండ్రు. అర్థమైందా? ప్రైవేట్ రంగం మొత్తం బయటికి వెళ్ళిపోయింది. అర్థమైందా? జాతీయమని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఇక్కడ మొత్తం చెత్త ప్రణాళికలు, మొత్తం 40 సంవత్సరాలు నాశనం అయిపోయింది. ఆ తర్వాత 91 నుంచి. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకసారి డ్యామేజ్ అయితే
దాన్ని తీయడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు కూడా ఇండియన్ ఎకానమీని ప్రాబ్లమ్స్ పాయింట్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. సర్వీస్ సెక్టర్ డామినేషన్. ద ఇండియన్ ఎకానమీ హాస్ గివెన్ సిగ్నిఫికెంట్ ప్రయారిటీ టు సర్వీస్ సెక్టర్ విచ్ వైల్ కంట్రిబ్యూటింగ్ లార్జ్ స్కేల్ జీడిపి 54% ఇస్తున్నది. ప్రొవైడ్స్ మీగర్ ఎంప్లాయ్మెంట్ కంపేర్ టు అదర్ సెక్టర్స్. మనం డిస్కస్ చేసినాం. కాబట్టి సేవా రంగము మీరు విపరీతంగా ఇచ్చారు. సేవా రంగంలో ఉపాధి ఎక్కువ తక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది. సర్వీస్ సెక్టర్ అంటే ఇంటలెక్చువల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఎంతమంది అవుతారు నాకు అర్థం కాదు. ఇది అక్కడ ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది అక్కడ. అర్థం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇవాళ మీరు వస్తువుల్లో ఫేమస్ అయితే శత్రు దేశాన్ని కూడా మీరు ఎగుమతి చేయవచ్చు, కానీ సేవలు ఎగుమతి చేయలేరు. ఇలా చైనాకు మన దిగుమతులు ఎక్కువ చైనా నుంచి వస్తున్నాయి. శత్రు దేశం తెప్పించుకుని లేదు. 50% ఫార్మసీ అనేది వాళ్ళ ఇన్పుట్ అంతా ఎక్కడ ఆధారపడ్డది? చైనా పైన ఆధారపడ్డది. 50% అక్కడి నుంచి వస్తున్నది. లేదంటే పరిశ్రమలు బంద్ ఇక్కడ. వాళ్ళు ఏం చేసారు? ఆఫ్రికా ఖండాలను ఇట్లా మొత్తం దేశాలతో చేసిన వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసేసుకొని మొత్తం వాళ్ళకి అప్పులు ఇచ్చేసి కొలగొట్టేసారు. యాక్చువల్గా ఆ దేశం పెద్దది చెప్తున్నా అక్కడ. కాబట్టి ఈ సర్వీస్ సెక్టర్ పట్టుకోటి చేసి మనోడు పొరపాటు చేసిండు. మైక్రో స్మాల్ ఇండస్ట్రీని పట్టించుకోలేదు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ని పట్టించుకున్నాడు. పనిచేయని ప్రభుత్వ రంగాన్ని పట్టించుకున్నాడు. పనిచేసే ప్రైవేట్ రంగాన్ని అంత రివర్స్ ఎకానమీ. చివరికి మాత్రం 144 కోట్ల మంది అని చెప్పేసి వరల్డ్ నెంబర్ 1 అని చెప్పేసి జెండా బాధిండు. అదే ఏం చేసుకుంటూ నాకు అర్థం కాదు. ఇది అదే అంటే కాన్సెప్ట్ ఏంటంటే, ఇవాళ వ్యవస్థలు ఏంటంటే మనం ఏది చేయాలనో అది చేయకుండా చేసినాం. ఇవాళ మీకు 150 రిజర్వాయర్లు ఉన్నాయి, 150 రిజర్వాయర్స్ ఉన్నాయి. అర్థమైందా? దాని కెపాసిటీ ఎంత అంటే 257 బిలియన్ క్యూబిక్ మీటర్స్. దీంట్లో ఇప్పుడు ఓన్లీ 178 ఉన్నది. మీకు 450 రివర్స్ ఉన్నాయి. వాటిని ఇంటర్ కనెక్ట్ చేసుకోవాలా? ఈ రిజర్వాయర్లను పూర్తిగా నింపే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. 257 అంటే చాలా ఎక్కువ. 69% ఎంతో ఉన్నది. ఇప్పటికి వర్షాలు పుష్కలం పడ్డాయి. వాళ్ళంటే మేము మేధావులు ఏమంటే, అరే ఇంత వర్షాలు పడ్డాయి కదా, మరి ఎందుకు నిండలేదు ఇక్కడ? మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. కనీసం ఉన్న రిజర్వాయర్స్ నింపుకోలేరా మీరు? ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్, సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్. కాబట్టి 150 రిజర్వాయర్స్ మీరు నింపుకోండి. ఇలా ఇంటర్ కనెక్టివిటీ రివర్స్ చేసుకోండి. ఇలా వ్యవసాయ రంగాన్ని బిల్డప్ చేసుకోండి. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఉన్న హ్యూమన్ రీసోర్సెస్, ఫిజికల్ రీసోర్సెస్ మీరు ఉపయోగించుకోవాలా. సర్వీస్ సెక్టర్ డామినెన్స్ తెలిసిపోయింది. ఇక్కడ ఉద్యోగాలు తక్కువ, ఇది ఇన్కమ్ ఎక్కువ. ఇది కాన్సెప్ట్. జాబ్లెస్ గ్రోత్ ఫెనామినా డెఫినేషన్. జాబ్లెస్ గ్రోత్ రెఫర్స్ టు సిచ్యువేషన్ వేర్ జీడిపి ఇంక్రీజెస్ వితౌట్ కరస్పాండింగ్ రైజ్ ఇన్. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనకు ఈ జీడిపి మాత్రమే పెరిగి ఏమి ఉపాధి పెరగకుండా ఉండడాన్ని ఈ అంటారు, ఎంప్లాయ్మెంట్ ఎలాసిటీ అంటారు. ఎంప్లాయ్మెంట్ ఎలాసిటీ. అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి ఈ ఎంప్లాయ్మెంట్ ఎలాసిటీ అనేది ఇండియాలో తక్కువగా ఉంది. అంటే ఉత్పత్తి పెరుగుతున్నది కానీ ఉపాధి మాత్రం పెరగలేదు అని ఇట్ కెన్ బి షోన్ బై ఈ ఎంప్లాయ్మెంట్ ఎలాసిటీ. పాయింట్ అర్థమైంది? అది కాన్సెప్ట్. అది ఉపాధి వ్యాకోచం అంటాం. వ్యాకోచం, ఉపాధి వ్యాకోచం. ఓకేనమ్మా? రైట్. గ్రోత్ యాజ్ ఆఫెన్ అవుట్పేస్డ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఎంప్లాయ్మెంట్ కంటే గ్రోత్ ఎక్కువ ఉన్నది. అదేనా? ఎంప్లాయ్మెంట్ గ్రోత్ లీడింగ్ టు రైజింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈవెన్ పీరియడ్ ఆఫ్ ఎకనామిక్. అంటే ఆర్థికంగా వృద్ధి చెందుతున్నప్పుడు కూడా నిరుద్యోగ సమస్య ఉంది. ఎందుకోసం అంటే వృద్ధి ఎక్కువగా ఉన్నది, ఉపాధి తక్కువ ఉంది. టెక్నికల్ అడ్వాన్స్మెంట్, గ్రేటర్ యూజ్ ఆఫ్ ఎఫిషియన్సీ టెక్నాలజీ ఇన్ ఇండస్ట్రీస్ హ్యాస్ రీప్లేస్డ్ లేబర్ ఇంటెన్సివ్ మెథడ్స్ విత్ క్యాపిటల్ ఇంటెన్సివ్ వన్స్. ఇలా మీకు ఉత్పత్తి పద్ధతులు 2 రకాలుగా ఉంటుంది, ప్రొడక్షన్ 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే లేబర్ ఇంటెన్సివ్ మెథడ్స్, క్యాపిటల్ ఇంటెన్సివ్ మెథడ్స్. ఓకేనా? శ్రమ సాంద్రిత పద్ధతులు, మూలధన సాంద్రిత పద్ధతులు. సో ఇక్కడ లేబర్ ఎక్కువ, క్యాపిటల్ తక్కువ, క్యాపిటల్ ఎక్కువ, లేబర్ తక్కువ. ఇలా భారతదేశానికి కావాల్సిన లిమ్ అంటే ఏంది? ఇది కావాలా. ఏం చేస్తున్నాడు మనోడు? చేస్తూ ఉన్నాడు.
ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఉత్పత్తి చేయడం గొప్ప కాదు, మీకున్న జనాభాను కూడా మీరు చూసుకోవాలి. జనాభా అంటే డిమాండా సప్లయా? డిమాండ్. మార్కెట్ అంటే డిమాండ్ సప్లై కదా. కాబట్టి ఇక్కడ సప్లై కూడా ముఖ్యం కాదు, డిమాండ్ కూడా ముఖ్యమే. ఈ రెండు సమానంగా ఉండాలి. డిమాండ్ ఎక్కువైతే ఇన్ఫ్లేషన్ ఎక్కువ వస్తుంది, ఇది చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మీరు ఇలా ఈ ఇద్దరు ఫైనాన్స్ తప్ప మిగతా వాళ్ళు పోయి అడగండి, జనాభా డిమాండ్ సప్లై అంటే ఏం చెప్పారు వాళ్ళు. మిగతా ఫైనాన్స్ మినిస్టర్ అడగండి మీరు, జనాభా డిమాండ్ సప్లై అంటే వాళ్ళు చెప్పలేరు. వారు బేసిక్ రావు కదా, అది కాన్సెప్ట్. సో వాళ్ళు వేరే వాళ్ళపై ఆధారపడడం, వాళ్ళు తయారు చేయడం, ఈయన చదవడం జరిగేది అంతా. ఇట్లా జోకులు చేసారు, ఇండియాకు జోకులు చేసి అదేవిధంగా నాశనం చేసి పడేసారు. టెక్నికల్ రైట్, ఓకే సరే వదిలేసేయండి. జాబ్లెస్ గ్రోత్ అనేది ఇండియాలో ఉంది. గ్రోత్ వర్సెస్ ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్. 51లో జీడిపి గ్రోత్ రేట్ 3.6, వైల్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ 1.5. స్టార్టింగ్ నుంచే వృద్ధి ఎంత ఉన్నది? 3.6, ఎంప్లాయ్మెంట్ 1.5. వృద్ధి అంటే ఏం చెప్పినా చేంజ్ ఫ్రమ్ పాస్ట్ టు ప్రజెంట్, గత సంవత్సరం 3.6 అక్కడనే స్టార్ట్ అయింది. అక్కడ వృద్ధి 3.6 అట, ఉపాధి 1.5. అంటే అక్కడనే సీడ్స్ రాంగ్ పడ్డాయి, అర్థమైందా? రాంగ్ సీడ్స్ అక్కడనే వేసారు మన వాళ్ళు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అప్పుడు నీకు ఇంటలెక్చువల్ లేకపోతే బయటని తెప్పించుకోవచ్చు, తప్పేం లేదు. లేరనేది కాదు, ఇక్కడ మనం దొరకబట్ట ఎందుకున్నారు? అప్పుడే కదా అంబేద్కర్ ఎప్పుడు చేసిండు, పిహెచ్డీలు ఎక్కడ చేసిండు, బయట చేసిండు, అలాంటి ఉండగా మేధావులు. ఇగో 2000లో జీడిపి గ్రోత్ రేటు 8%, ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ ఎక్సలెంట్ డేటా ఇది, అదేనా? చూడండి ఎంప్లాయ్మెంట్ ఎలా చూడండి, ఎంప్లాయ్మెంట్ ఎలాసిటీ ఈజ్ ద రేషియో ఆఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ టు జీడిపి గ్రోత్. చూసారు అది కాన్సెప్ట్, చెప్పాను కదా, ఉపాధి వ్యాకోచం. ఇలా 70-70లో ఎంప్లాయ్మెంట్ ఎలాసిటీ 0.52, 83-84లో 0.41, ఫర్దర్ డ్రాప్ టు 0.29, 2011-12 0.04. అసలు ఉపాధి లేదు. అంటే మెషిన్లు పెట్టేసి మనం మొత్తం ఉత్పత్తి చేసాడు. ఇప్పుడు డెవలప్డ్ కంటే అనుకోండి, వాడు పెప్సీ తయారు చేస్తాడు, పెప్సీ ఇక్కడ ఇట్లా స్టార్ట్ అవుతాడు, నీళ్లు పోస్తాడు, ఇలా ఇది వేస్తాడు, ఇక ఇవన్నీ మెషిన్ల ద్వారా వస్తుంది. ఇక్కడ బాటిల్ వస్తాడు కింద, ఇక్కడ ఉంటే ఇద్దరే ఉంటారు, అడవుడు ఉంటారు, అంత మెషిన్ చూసుకుంటుంది. ఎందుకట జనం లేరు కాబట్టి చేసిన వాడు. మన దగ్గర జనం ఉంది కదా, నువ్వెట్టు ఉపయోగిస్తావు వాటిని, ఇది కథ. ఇది ఇక్కడ మనకు రైట్. ఇలా అక్కడిని చూస్తే కంపేర్ చేస్తే చూడండి, ఇక్కడ తగ్గిపోతూ ఉంది, తగ్గిపోతూ ఉంది, ఇట్లా సపోర్టింగ్, అదేనా? ఆ విషయం అర్థం చేసుకోవాలి. అగ్రికల్చర్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఎలాసిటీ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ యాజ్ టర్న్ నెగిటివ్. ఘోరంగా ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే డైలీ నియర్ అబౌట్ 2000 ఫార్మర్స్ సబ్జెక్ట్ టు ఎగ్జిట్, వ్యవసాయాన్ని వదిలేసిపోతున్నారు ఇక్కడ. అందుకే మైనస్ వచ్చింది, షోయింగ్ ఏ షార్ప్ డిక్లైన్ జాబ్ క్రియేషన్ దిస్ సెక్టర్, అదేనా? అట్లా అది మైనస్కి వచ్చేసింది. ఓకేనండి. ఇట్లా టెక్నికల్ వర్డ్స్ చూసి పెరుగుతా మనకు ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ అనేది దేశంలో తగ్గుతూ ఉంది. ఒకసారి గూగుల్ ఒకటి అంటే ఏంది, ఇట్లా ఒక కాన్సెప్ట్ రాగానే దాన్ని అట్లా వదిలేయకూడదు. దాన్ని అప్పుడప్పుడు మనం టచ్ చేస్తుంటే మనకు ఏవైతే అంటే ఎక్స్పెన్షన్ అవుతుంది, అక్కడ పరిచయం పెరుగుతుంది. అక్కడ అందుకే చెప్పాను, ప్రతి సబ్జెక్ట్లో టెక్నికల్ వర్డ్స్ అన్నీ వస్తుంటే రాసుకోవాలని చెప్పాను. ఆన్సర్ రాయకూడదు, ఓన్లీ వర్డే రాయాలా. రాసేది దానిపైన ఎస్ తీసుకోవాలి. అక్కడ మీరు రాసేటప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ తయారు చేసుకున్నారు, అట్ ద సేమ్ టైం మనకు లిట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవి సపోర్ట్ ఇస్తుంటాయి. అట్లా అయిపోయిందండి. ఇకపోతే ఇంప్లికేషన్స్. అన్ఎంప్లాయ్మెంట్, జాబ్లెస్ గ్రోత్ ఎస్ లీడ్స్ టు రైజింగ్ అన్ఎంప్లాయ్మెంట్. లేబర్ ఇంటెన్సివ్ మెథడ్స్ ఆర్ రీప్లేస్డ్ బై క్యాపిటల్, తెలుసు మనకు. సోషల్ ఇంపాక్ట్ ఫెనామినా ఎగ్జార్బిటేట్ రైట్, ఎక్కువైతుంది అది. ఇన్ఈక్వాలిటీ, సోషల్ డిస్ట్రెస్, అసమానతలు వస్తున్నాయి, సాంఘిక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ వర్క్ ఫోర్స్ రిమైన్స్ ఎక్స్క్లూడ్ ఫ్రమ్ బెనిఫిట్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ రేట్. కాబట్టి ఆర్థిక వృద్ధికి వాళ్ళు దూరంగా ఉంటారనే విషయాన్ని మనం ఇక్కడ ఎస్ అర్థం చేసుకోవాలి. ఓకేనండి, రైట్. ఇన్ కన్క్లూజన్, ఇండియాస్ ఫోకస్ ఆన్ గ్రోత్ without adequate attention to employment generation has led to phenomenon of jobless growth. Addressing this requires a shift in policy towards promoting
లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్, శ్రమ ఎక్కువగా ఉండే ఇండస్ట్రీస్ మనం స్టార్ట్ చేసుకోవాలి. అంటే చిన్నతర పరిశ్రమలు డెవలప్ చేసుకోవాలా. ఓకేనా? పాలసీ టువర్డ్స్ ప్రమోటింగ్ లేబర్ ఇంటెన్సివ్ సపోర్టింగ్ ఎంఎస్ఎంఈ, అదైనా ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఎక్స్ప్లెయిన్ క్యాజువలైజేషన్ ఇన్ఫార్మలైజేషన్ వర్క్ పర్సన్ అంటే ఈ రోజువారీ శ్రామిక శక్తి గురించి, రైట్, ఇక్కడ మనం డిస్కస్ చేయాలనేది ఒకటి ఉంది. ఓకేనండి? రైట్. క్యాజువలైజేషన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళకు ఈ అన్ని సెక్యూరిటీస్ ఉండవు, నిజ వేతనం ఉండదు వీళ్ళకు, ఏదో ఆ ద్రవ్య వేతనం కూడా కొంచెం ఇస్తుంటారు. అట్లా ఇలాంటి ముందు చెప్పాను మనకు ఇలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 50% ఉంది, క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ 30% ఉంది, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి 20% ఉంది. కాబట్టి దేశం లోపల వాళ్ళు చేసిన పనికి తగినట్టు శాలరీ రావడం అనేది చాలా తక్కువగా ఉంది. అందుకే మనం చెప్పిన 90% ఇన్ఫార్మల్లో ఉన్నారని చెప్పినాం. ఓకేనా? దీని గురించి డిస్కషన్ అయింది. ఓకేనండి? రైట్, ఇది కూడా చేద్దాం. ఏమన్నది? క్యాజువలైజేషన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఆర్ సిగ్నిఫికెంట్ లేబర్ మార్కెట్ టెండ్స్ టు ఇండియా రిఫ్లెక్టింగ్ గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ప్రికేరియస్ ఎంప్లాయ్మెంట్, రైట్. తర్వాత సిచ్యువేషన్ వితౌట్ స్టేబుల్ జాబ్ సెక్యూరిటీ, బెనిఫిట్స్, సోషల్ ప్రొటెక్షన్ ఇవన్నీ ఏం లేవు ఇక్కడ. దీస్ ట్రెండ్స్ హ్యావ్ ఫార్ రీచింగ్ ఇంప్లికేషన్, అంటే చాలా దారుణమైనటువంటి వ్యవస్థ అని చెప్తున్నారు. ఏంది అక్కడ? ఫస్ట్, ఇన్ఫార్మల్ సెక్టర్ డామినెన్స్. ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఇండియన్ వర్క్ ఫోర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ద ఇన్ఫార్మల్ సెక్టర్ క్యారెక్టరైజ్డ్ బై అబ్సెన్స్ ఆఫ్ ఫార్మల్ కాంట్రాక్ట్స్. జాబ్ సెక్యూరిటీ ఉండదు, సోషల్ సెక్యూరిటీ ఉండదు, అర్థమైందా? ఇది వ్యవస్థ. ఇందులో ఇక్కడ రియల్ వేజ్ ఉండదు, సోషల్ ప్రొటెక్షన్ ఉండదు, అర్థమైంది, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ, రైట్. సో అకార్డింగ్ టు పిఎల్ఎఫ్ఎస్ 80% ఇండియన్స్ ఆర్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. కాబట్టి పిఎల్ఎఫ్ఎస్ ప్రకారం కొన్ని రిపోర్ట్స్ మామూలుగా పేపర్లో 90% ఉన్నారు, బట్ ఇది మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కాబట్టి. ఇలా సిఎంఐ ఇస్తుంది, తర్వాత ఐఎంఎఫ్ వాళ్ళు ఇస్తుంటారు, తర్వాత రకరకాల పేపర్లు వస్తుంటుంది, అది వాళ్ళ రీసెర్చ్ ప్రకారం. బట్ మనం తీసుకోవాల్సింది ఇది ఆథరైజ్డ్ కాబట్టి. ఇక్కడ 100కు 80% అన్ఆర్గనైజ్డ్. కాబట్టి ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ తేడా ఏంటంటే మనం చెప్పినాము, వర్కర్స్ విషయంలో సంఘటిత, ఆర్గనైజ్డ్, నెక్స్ట్ అసంఘటిత, ఓకేనా, అన్ఆర్గనైజ్డ్. ఓకేనా? ఎస్. సంఘటితలో ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది? మనీ వేజ్ వస్తుంది, మానిటరీ వేజ్, రియల్ వేజ్ వస్తుంది, నెక్స్ట్ సెక్యూరిటీ కూడా వస్తుంది, సోషల్ సెక్యూరిటీ కూడా వస్తుంది, పిఎఫ్ లాంటిది వస్తుంది. ఇక్కడ ఇవి ఏవి ఉండవు, ఈ మూడు ఉండవు. సరైన శాలరీ రాదు, సౌకర్యాలు ఉండవు, ఏముండవు. ఇది అన్ఆర్గనైజ్డ్. ఓకేనా? 80% ఇక్కడ ఉన్నట్టు, ఎస్, ఇక్కడ 20%. కాబట్టి 80%కి వచ్చే వాళ్ళ శాలరీస్ మామూలే. కాబట్టి వాళ్ళకి సేవింగ్స్ ఉండవు, ఇన్వెస్ట్మెంట్ ఉండదు, క్యాపిటల్ ఉండదు, దేశం కూడా డెవలప్ కాదు. ఒకవేళ వీళ్ళందరూ కనుక ఆర్గనైజ్డ్లో ఉంటే ఆటోమేటిక్గా సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ అన్నీ ఎక్కువ ఉంటాయి కదా. అది కాబట్టి అదే మీరు అమెరికా లోపల ఇప్పుడు చెప్పాను, ఇక్కడ ఇండియా నుంచి పోయే వాళ్ళందరూ అమెరికాలో సంఘటిత రంగంలో పనిచేస్తారు, కానీ గవర్నమెంట్ సెక్టర్ కాదు అక్కడ. కాబట్టి ఈ ఆర్గనైజ్డ్ సెక్టర్ అనేది, సంఘటిత రంగం అనేది, ఓకేనా, అది ప్రైవేట్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. ప్రైవేట్లో కూడా సంఘటితం ఉంటుంది. ఇక ప్రైవేట్లో గవర్నమెంట్ కనుక శాలరీ ఎక్కువ ఉన్న సంస్థలు కూడా ఉన్నాయి, అర్థమైందా? అది రైట్. ఏం చెప్పారు ఇక్కడ? రైట్, 80%. దిస్ సెక్టర్ టిపికల్లీ ఇన్క్లూడ్స్ ఎంటర్ప్రైజ్ హైరింగ్ ఫ్యూర్ దాన్ 110 వర్కర్స్ అండ్ దీస్ వర్కర్స్ ఆర్ ఆఫెన్ క్లాసిఫైడ్ యాజ్. ఒక మామూలుగా ఇంకొక డెఫినేషన్ ఏంటంటే, ఒక సంస్థలో 10 మంది కంటే ఎక్కువగా, రైట్, ఉండి వాళ్ళను ఏది రిజిస్టర్డ్ అయితే దాన్ని ఆర్గనైజర్ అంటాం, అదేనా? అదే అంతకంటే తక్కువగా ఉంటే అన్ఆర్గనైజర్ అంటాం. అది కాన్సెప్ట్, ఒక డెఫినేషన్ అది అంతే, రైట్. కాబట్టి ఇలా గిగ్ వర్కర్స్ అంటే మామూలుగా ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు ఈ అన్ఆర్గనైజ్డ్ ఉంది కదా, అసంఘటితలో కాంట్రాక్చువల్ ఉంటుంది. కాంట్రాక్ట్స్ అంటే కాంట్రాక్ట్ ప్రకారం. గిగ్ వర్కర్స్ అంటే కాంట్రాక్టే ఉండదు, ఎప్పుడో తీసేయచ్చు. ఇప్పుడు జొమాటోలో పనిచేసిన గిగ్ వర్కర్స్ వాళ్ళందరూ. అదే జొమాటోలో వాళ్ళు కాంట్రాక్ట్ ప్రకారం 1 year 2 years ఇట్లా ఉంటుంది వాళ్ళకు. కాబట్టి అందులో ఇద్దరు పనిచేస్తారు, కాంట్రాక్చువల్ వర్కర్స్, గిగ్ వర్కర్స్. గిగ్ వర్కర్స్ అంటే వాళ్ళు ఎప్పుడైనా తీసేయవచ్చు, అసలు ఎందుకు వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఏముండవు, ఇక్కడ వాళ్ళకి, అర్థమైందండి? రైట్. ఇక్కడ సంఘటితం అంటే గుర్తుపెట్టుకోండి, మినిమం వేజ్ యాక్ట్ 1948 వర్కౌట్ అవుతుంది.
లేబర్ లాస్ ఒక 4 ఉన్నాయి, 4 ఎఫెక్ట్ ఇస్తుంది. 4 ఎఫెక్ట్ ఇస్తుంది. ఈ 4 లేబర్ అప్పుడు ఎక్కువ ఉండే నెంబరు, ఇప్పుడు 4 లేబర్ లాస్ పాటించాలా, మినిమం వేసి తీసుకోవాలా. దీని ప్రకారం నడిచేది అన్నీ అసంఘటితం. వాటి ఏముండవు ఇక్కడ. మ్యాటర్నరీ బెనిఫిట్ ఉంటుంది, అవి చాలా ఉంటాయి అందులో ఇవన్నీ. సో కాబట్టి ఈ 4 రకాల లేబర్ యాక్ట్స్ పాటిస్తేనే సంఘటితం అవుతుంది. ఓకేనా? రైట్. ఓకే, ఇన్ఫార్మల్ వర్క్ ఫోర్స్ అయిపోయింది కానీ రైట్. కాబట్టి సెక్టర్ టిపికల్ ఇన్క్లూడ్స్ ఎంటర్ప్రైజ్ హైరింగ్ ఫ్యూయర్ దాన్, మీన్స్ ఇక్కడ 10 వర్కర్స్కి ఎక్కువగా వాళ్ళు హైర్ చేస్తే సంఘటితం ఉంటాయండి, దానికి తక్కువగా ఉంటే ఇన్ఫార్మల్, ఒక డెఫినేషన్ అంతే. తర్వాత దీనికోసము ఇవాళ ఒకటి నేషనల్ కమిషన్, ఒకటి NCEUS ఉంది, అది చూద్దాం. అదొకటి ఏర్పాటు చేశారు, నేషనల్ కమిషన్ ఎంటర్ప్రైజ్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇది అసంఘటిత రంగం వాళ్ళ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంది అన్నమాట అది. ఓకేనా? రైట్. ఓకే, కాబట్టి అసంఘటిత కార్మికుల గురించి సమాచారాన్ని ఇచ్చే ఒక సంస్థ పేరు ఏంటండి? NCEUS. ఓకేనా? 2004 స్టార్ట్ చేసిందని. ఓకేనా? వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. నేషనల్ కమిషన్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. దిస్ కమిషన్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ద కండిషన్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ వర్కర్స్, ఎన్ష్యూరింగ్ దేర్ యాక్సెస్ టు సోషల్ సెక్యూరిటీ, మినిమం వేజెస్, అది ప్రయత్నం చేస్తుంటుంది. అదే మొన్న కూడా ఇలా నిర్మల గారు మరి కొన్ని చేశారు, అది కూడా రాశారు నేను. 5 స్కీమ్స్ పెట్టారు. అది ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అని, ELI, PLI లెక్కనే ELI పెట్టింది ఆమె. ఓ క్వశ్చన్ నేను పెట్టాను, ఆమె స్కీమ్స్ అని పెట్టాను. క్వశ్చన్ అంటే ఏం చేస్తున్నాను నేను, క్వశ్చన్ ఇందులో వస్తే కావచ్చు, చూద్దాం. ఓకేనా? రైట్. కాబట్టి వాళ్ళకు PF ఇవ్వడము ఇట్లా కొన్ని చేస్తుంది. అది వీళ్ళ ఎంప్లాయ్మెంట్ కోసం ELI అంటాం దాన్ని. కాబట్టి ఈ అసంఘటిత కార్మికుల గురించి సమాచారం ఇచ్చేది ECUS. వాళ్ళు కొంచెం వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తుంటారు. క్యాజువలైజేషన్ వర్క్ ఫోర్స్, క్యాజువల్ వర్కర్స్ ఆర్ దోస్ హైర్డ్ ఆన్ ఏ టెంపరరీ బేసిస్, ఆఫెన్ వితౌట్ ఎనీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్, బెనిఫిట్స్ ఫ్రమ్ ఎంప్లాయర్స్. దీస్ వర్కర్స్ ఆర్ ఎంప్లాయిడ్ యాజ్ నీడెడ్, డిపెండింగ్ అపాన్ డిమాండ్, ఆర్ పెయిడ్ ఏ డైలీ వీక్లీ బేసిస్ వితౌట్ సెక్యూరిటీ. ఇది మామూలుగా క్యాజువల్ వర్కర్స్. ఓకేనా? ద ట్రెండ్ ఆఫ్ క్యాజువలైజేషన్ హ్యాస్ గ్రోన్ ఓవర్ ఇయర్స్. 73లో క్యాజువల్ వర్కర్స్ 23% ఉంటే, ఇది 2009-10లో 13% అయింది. తర్వాత డిక్రీజ్ అయింది స్లైట్లీ 23.27 2021లో. అదేనండి, తగ్గింది. సో ఇక్కడ ఈ నెంబరింగ్ మనకు కొంత అవసరం. అదేనండి, క్యాజువల్ వర్కర్స్. ఓకేనా? జనరల్గా 30% అంటారు, జనరల్ ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 50%, క్యాజువల్ వర్కర్స్ 30%, 80, రెగ్యులర్ వర్కర్స్ 20%, జనరల్గా మనం మాట్లాడు. అయితే స్పెసిఫిక్ నెంబర్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఓకేనా? రైట్. సో ఇంపాక్ట్ ఆఫ్ క్యాజువలైజేషన్ లీడ్స్ టు జాబ్ ఇన్సెక్యూరిటీ, ఇన్అడిక్వేట్ వేజెస్, చాలని వేతనాలు, లార్జ్ సెక్షన్ ఆఫ్ వర్క్ ఫోర్స్ క్యాజువల్ వర్కర్స్ ఆఫెన్ హ్యావ్ టు వర్క్ ఇన్ ప్రికేరియస్ కంటే ఘోరమైన పరిస్థితుల్లో పనిచేయాలా, వితౌట్ ట్యాక్స్ బెనిఫిట్స్ లైక్ హెల్త్ కేర్, పెన్షన్, ఇవన్నీ ఉండాలి వాళ్ళ పరిస్థితి. చెప్పాను కదా ముందే. ఓకేనండి? ఇది క్యాజువల్ యాజ్ అంశం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటిది? స్వయం ఉపాధి. ఇండివిజువల్స్ హూ వర్క్ దెమ్సెల్వ్స్ రాదర్ దాన్ బీయింగ్ ఎంప్లాయిడ్ బై అన్ ఆర్గనైజేషన్, దే దెమ్సెల్వ్స్ వర్క్. రైట్. ఓకే. ఇది దిస్ ఇన్క్లూడ్స్ సోల్ ప్రొపరేటర్స్, ఫ్రీలాన్సర్స్ అండ్ పార్ట్నర్స్. అర్థమైందా? సో పార్ట్నర్స్గా ఉండొచ్చు, అర్థమైందా, ఒకరే ఉండొచ్చు, పొత్తులో ఉండొచ్చు. ఓకే. ఇట్లా 72 సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అకౌంట్ ఫండ్ 62%. బై 2021 ఎంత వచ్చిందండి? ఇది స్వయం ఉపాధి అంటే ఏంటంటే దే దెమ్సెల్వ్స్, దే డోంట్ డిపెండ్ అపాన్ అదర్స్, దే ఆర్ ద వర్కర్స్ కమ్ ఓనర్స్. ఆ టైప్లో 50% వరకు ఉంది. ఇది కూడా వీళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే వస్తుంటే పోతుండే, అందుకోసమే 20%. కాబట్టి ఇండియన్ ఎకానమీ మనం చేసేది అంటే అనార్గనైజ్ అంతటిని ఏం చేయాలి, ఆర్గనైజ్డ్గా మారాలి. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ అంతే కదా. అమెరికా ఎందుకంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే అక్కడ 100కు 100 ఆర్గనైజ్ వర్కర్స్ ఉంటారట, అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అక్కడ. ఇవాళ మీరు $3.9 ట్రిలియన్ ఇక్కడ, అమెరికాలో $28.5 ట్రిలియన్ ఎక్కడ సంబంధం ఉంది? ఇక్కడ 30 కోట్లు అక్కడ ఉన్నారు, ఇంత ఆదాయం ఎక్కడిది? 140 కోట్లు ఇక్కడ ఇంత తక్కువ ఆదాయం ఎక్కడిది? తక్కువ ఎందుకంటే అంత అన్ఆర్గనైజ్డ్, వాళ్ళు ఉన్నదంతా ఆర్గనైజ్డ్లో ఉన్నారు. ఏది అని అనేందంటే నువ్వు ఉట్టిగా ఇవ్వవు కదా సార్లు ఇస్తావు, చాలా ఉట్టి ఎందుకు ఇస్తావు?
ఉత్పత్తి ఏం చేస్తావు? కూసబెట్టి అంటారా? కూసబెట్టచ్చు కదా, అక్కడ పని చేయించాలి, ఉత్పత్తి పెంచాలి. అర్థమైందా? తర్వాత ఆ ఉత్పత్తుల నాణ్యత కూడా ఉట్టి కాదు, మళ్ళా క్వాలిటీని ఎక్స్పోర్ట్ చేస్తావు. వాళ్ళు ఏం చేస్తారంటే విపరీతమైన మాస్ ప్రొడక్షన్ చేస్తారు, క్వాలిటీ ఉంటుంది వాళ్ళకి. అర్థమైందా? సో వాడికి ఇన్ని వస్తువులు కావాలి, వాడు ఇంత ఉత్పత్తి చేస్తాడు, ఇది వాడుకుంటాడు, మిగతా ఏం చేస్తాడు? ఎక్స్పోర్ట్ చేస్తాడు, లేనులకి ఎక్స్పోర్ట్ చేస్తాడు. అర్థమైందా? ఇలా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ చూస్తే వరల్డ్లో ఉన్న ఎక్స్పోర్ట్స్లో 100 ఎక్స్పోర్ట్స్లో మన 2% లోపే ఉంది మన ఎక్స్పోర్ట్స్. చైనా ఉంది 15% వందే ఎక్స్పోర్ట్స్, వరల్డ్ ఎక్స్పోర్ట్స్. చూడు, అర్థమైందా? డెవలపింగ్ కంట్రీ కదా. ఏంటంటే ఒక మెకానిజం ఇక్కడ, అందుకోసం మేధావులను కూర్చోబెట్టాలి ఇక్కడ. ఏ రంగం బిల్డప్ చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి, మార్కెట్లు వరల్డ్లో ఎక్కడ మార్కెట్లు ఉన్నవి, ఎట్లా పంపించాలి, ఎంత స్టాండ్ చేయాలి, ఇవన్నీ చూసుకోవాలి ఇక్కడ. అర్థమైందా? సో అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అందుకే ఎక్స్పర్టైజ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇలా మీకు చాలా సందర్భాల లోపల మనం చూసారు పేపర్లో, ఎవరెస్ట్ మసాలా పక్క పెడితే కొన్ని కోట్ల నష్టం వచ్చింది, అది. అర్థమైందా? సో వీళ్ళు ఏమంటారు, బయటకు వచ్చి మీకు బాగానే ఉందంట, బాగానే ఉంది కదా, అక్కడ వాళ్ళు ఇంపార్టెంట్, అక్కడ రీసెర్చ్ చేస్తారు, ఒకసారి నువ్వు న్యూస్లో వస్తే మొత్తం బయటకు వచ్చేస్తుంది, దానివల్ల కోట్ల నష్టం వస్తుంది అక్కడ. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేసేటప్పుడు ఏం చేయాలంటే, వీళ్ళు ఏదో ఇప్పుడు మిర్చి ఉందని పౌడరు, వీడు ఏం చేస్తాడు, రైతు దగ్గర పోయి కొనుక్కొని వస్తాడు. అట్లా కాదు, ఈ కంపెనీ వాడే చేసుకోవాలా. కంపెనీ వాడు ఏం చేయాలంటే వాడే హ్యాండిల్ చేయాలా, లేకపోతే కష్టమవుతుంది అక్కడ. రైతులు ఏం చేసిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడు పెస్టిసైడ్స్ చేస్తాడు, నువ్వు మసాలా చేస్తావు, దాన్ని బయట పంపిస్తావు, మొత్తం పెస్టిసైడ్స్ ఉంటాయి, అలా తీసేస్తారు. ఎందుకోసం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. డెవలప్డ్ కంట్రీస్ మనకి ఏమున్నాయి కదా, అన్ని డబ్బులు ఉండవు కదా వానికి. కాబట్టి వాడు ఫస్ట్ షిప్పింగ్ రాగానే వెంటనే ల్యాబ్ పంపిస్తారు, వాడు ల్యాబ్లో పాస్ అవుతున్నావు లోపలికి, లేకపోతే బయటికి, అంతే. ఇంకా పెద్ద న్యూసెన్స్ అవుతుంది అక్కడ. కాబట్టి మీరు కంపెనీ చేస్తున్నారో మీరే హ్యాండిల్ చేయాలా, రైట్? ఏరియా ఇంత చేయాలి, ఇన్పుట్ మేము ఇస్తాము, ఏం చల్లకూడదు దాంట్లో, చేసేస్తే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ అవుతాయి అవి. ఎందుకోసం అంటే ఫ్యూచర్లో ఫుడ్ వార్ అవుతుంది, ఫ్యూచర్లో ఫుడ్ కోసం వార్ అవుతుంది. ఎందుకోసం అంటే ఈ ఎల్నిలో లానిలో ప్రాబ్లం, క్లైమేట్ చేంజ్, న్యూసెన్స్ వల్ల చాలా ఘోరంగా ఉంది ఫ్యూచర్లో. దీన్ని మనం ఇప్పటి నుంచి ఉపయోగించుకోవాలా, ఫ్యూచర్లో మొత్తం మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఎవడుకుంటాయండి ఇంత, ఇప్పుడు 3 దిక్కుల సముద్రం ఉండి, పైనుంచి గుట్టల మీద నీళ్ళు వచ్చి, 40-50 రివర్స్ ఉండి, ఇన్ని రిజర్వాయర్స్ ఉండి, ఇవన్నీ ఏమనుకుంటే నాకు అర్థం కాదు. అందుకే ఉపఖండానికి ఉన్నటువంటి ఫీచర్స్ ఇండియాకు ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోరు బాబు అంటే అన్ని జోకులు చేస్తారు. అర్థమైందా? ఇది నెంబరేనా, ఏదన్నా 3 నెంబరేనా, ఏదన్నా 140 కోట్ల జనం పెట్టుకొని ఏం ఉత్పత్తి చేస్తారంటే చెప్పా, 100కు 80% ఉత్తలొల్లి. ఆడిది ఏం సేవింగే ఉంటుంది, ఇక బతకడం కష్టం ఉంటుంది. కాబట్టి ఆ కార్మికులు మీరు సంఘటితంగా మార్చుకోవాలి. మీరు ఉపాధి వచ్చే ప్రయత్నం చేస్తలేరు, ఇలా అసంఘటిత సమస్య ఉన్నది, వ్యవసాయ రంగంలో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నది, ఇండస్ట్రీలో ఈ ప్రాబ్లం ఉన్నది, ఇలా సేవా రంగం చూస్తే అది ఎక్స్పోర్ట్ చేసుకోలేము, మన ఉపాధి చేసుకోలేము ఇక్కడ. ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత బాగా అనిపిస్తుంది, అప్పటిదాకా బాగుంది అంటారు. హైదరాబాద్ చూసి మొత్తం ఇండియా మొత్తం ఇట్లా అంటాం. అదేనా, రైట్? సరే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది కదా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రెఫర్స్ అయిపోయింది, ఎంత ఉన్నాయి? 62 నుంచి ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? రైట్. నెక్స్ట్, ఓకే, ఛాలెంజెస్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా? ఓకే, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ వర్కర్స్, రైట్. Like casual workers, self-employed individuals in the informal sector often lack access to social security. వాళ్ళకు కూడా పెద్ద ప్రాబ్లం. అది అర్థం ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే కానీ వాళ్ళకు కూడా తల్లులే అని. రెగ్యులర్ ఇన్కమ్, అదర్ బెనిఫిట్స్, దే ఆర్ ఆల్సో వల్నరబుల్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్, న్యూసెన్స్ ఉంటుంది. చూడటానికి నేను ఎవరిని ఆధారపడతలేదు అంటే కానీ ఒట్లు వెళ్ళి వాళ్ళకు అర్థమైందా, ఎవరో తక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది, రకరకాల సమస్యలు ఉంటాయి. రెగ్యులర్ వర్కర్స్ ఆర్ దోస్ హైర్డ్ ఆన్ permanent basis with formal contracts and are entitled to regular salaries, social security, other benefits. These workers are generally better protected compared to casual and self-employed. ఇక్కడ కాన్సెప్ట్లో మనం చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ విషయం లోపల 50%, 30%, 20%. వీళ్ళెవరు? వీళ్ళెవరు? ఎస్. ఇవాళ మెజారిటీ పీపుల్ యొక్క పరిస్థితి దరిద్రంగా ఉంది ఇండియాలో. అది జాతీయతం కూడా అంతే కదా. జాతీయం ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళదే కదా. ఫ్యాక్టరీకి నథింగ్ బట్ నేషనల్ కమన్నాం కదా.
మరి ఫ్యాక్టర్సే కరెక్ట్ లేదు వాళ్ళకి, ఆ విషయం అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ పెద్ద రీసెర్చ్ జరగాలి ఇక్కడ. విషయం ఏంటంటే పెద్ద రీసెర్చ్ జరగాలి. అర్థమైందా? ఇలా ఇలా అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్ రైతుల యొక్క పోషణ ఏంటిది? 70 ఏళ్ళ కాంచి వాళ్ళ బతుకులు ఏం మారతలేవు. ఎందుకు? అంటే వాళ్ళు దేని ఆధారపడుతున్నారు. అదే రైస్ వేస్తాడు, పొద్దున్న దాకా రైస్ వేస్తాడు. అర్థమైందా? సో దానికి వాటర్ ఎక్కువ కావాలా, పెస్టిసైడ్స్ పెట్టేది ఎక్కువ వేయాలా, చివరి చూస్తే ఏం మిగలదు. మన ఒకటి ఆర్టికల్ రాసిండు, ఓ పంజాబ్ హర్యానా తప్ప రైస్ వేసినోడు ఇంతవరకు ఎవడ బాగుపడాలి ఇండియాలని. పంజాబ్ హర్యానాలో లాభాలు వస్తుంది, మిగతాలన్నీ ఉట్టిలో వెళ్ళాట. అదే రైతులు వేస్తాడు వీడు, పోయి పేస్ట్ చేస్తాడు, లాస్ట్కు అర్థమైందా ఆ పెట్టి రాదు, ఆడ అప్పుల పాలవుతారు. ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తానా, వరేసిన ఏంది వరేసుడు, ఉట్టిలో వెళ్ళి అదంతా. ఇక్కడ అది తీసుకోవాలి అది. అందుకోసమే ఏం చెప్పిన వాళ్ళు, అరే బాబు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ పెట్టుకోండి, అర్థమైందా, నీ ఇన్కమ్ను ఒక్కసారి కాకుండా 4-5 రకాలు పెంచుకోమని చెప్తారు వాళ్ళు ఎకానమిస్టులు. ఆ పని వీళ్ళు చేయరు. ఈ అగ్రికల్చర్ ఆఫీసులు కూడా వీళ్ళు చెప్పాలి, వీళ్ళు ఇక్కడ చెప్పాలి, అర్థమైందా? రైట్. ఛాలెంజెస్ సెల్ఫ్ ఎంప్లాయ్ అయిపోయింది కదా. రెగ్యులర్ వర్కర్స్ చూడండి ఇక్కడ, రెగ్యులర్ వర్కర్స్ ఆర్ దోస్ హైర్డ్ అని అయిపోయింది కదా. ఇక్కడ పర్సెంటేజ్ రెగ్యులర్ వర్కర్స్ 15%, 21%. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. రెగ్యులర్ వర్కర్స్ మనకు ఓవరాల్గా ఇంతే ఉంటుంది, అర్థమైందా? రైట్. సో డిస్పైట్ దిస్ ఇంక్రీజ్, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ రిమైన్స్ రిలేటివ్ స్మాల్ పోర్షన్ ఓవరాల్ వర్క్ ఫోర్స్, రిఫ్లెక్టింగ్ బ్రాడర్ ట్రెండ్ టువర్డ్స్. ఓకే, వదిలేసండి. ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ క్యాజువలైజేషన్ ఇన్ఫార్మల్ మార్కెట్ ఎకానమీ. ఓకేనా, మార్కెట్ ఎకానమీ చూద్దాం ఇక్కడ. సరే, మార్కెట్ ఎకానమీ. ద గ్రోత్ ఆఫ్ మార్కెట్ ఎకానమీ హ్యాస్ లెడ్ టు ఇంక్రీజ్ ఇన్ఫార్మల్ అండ్ క్యాజువల్ లేబర్. కంపెనీస్ సీక్ టు రెడ్యూస్ కాస్ట్ అండ్ రిమైన్ కాంపిటేటివ్ హైరింగ్. ఇక్కడ మార్కెట్ ఎకానమీ ఎంత అంటే, ఈ ఎవరైతే ఎంప్లాయర్స్ ఉన్నారో వాడు కావాలని వాడిని కాస్ట్ తగ్గించుకుంటాడు. తగ్గించుకోవాలంటే ఫార్మల్ పెట్టాలన్నా ఇన్ఫార్మల్ పెట్టాలన్నా? ఇన్ఫార్మల్ పెట్టుకోవాలి, అంతే కదా. ఫార్మల్ పెడితే ఏమవుతుంది, వాళ్ళు అన్ని రూల్స్ రెగ్యులేషన్ కదా కదా, ఎక్కువ సార్లు ఇస్తారు కదా. కాబట్టి వీడు మార్కెట్ ఎకానమీ ఏం చేస్తారంటే వీడిని, వీడు టెంపరీ రూల్స్ పెడతారు, అదైనా. కాబట్టి వాళ్ళకు కాంట్రాక్ట్స్ పెట్టాడు వాడు, ముందే చెప్పేస్తాడు నీకు నాకు సంబంధం లేదు, ఎప్పుడు ఉండి పోవాలి, అదైనా అది. సో ఒకవేళ కనుక వాళ్ళు అందులో కనుక ఎన్రోల్ అయితే వాళ్ళకు దే ఎంటైటిల్ టు రైట్ అప్రోచ్ ద కోర్ట్, అదైనా. అదే ముందే చెప్తారు, దీంట్లో మీకు ఉపాధి లేదు ఇలా. ప్లస్ కొన్ని దిగులు చూడండి, మీరు శాలరీస్ వాళ్ళు ఇచ్చినప్పుడు, మీరు అది డిగ్రీ కాలేజ్ పనిచేసినప్పుడు కూడా వాడు యూజీ శాలరీ అని మీకు రాస్తాడు, కానీ మీరు ఎప్పుడు సైన్ తీసుకోమంటాడు అంతే. వాడి సైన్ ఏంటంటే నాకు యూజీ శాలరీ ఇస్తాను, నువ్వు పెట్టినట్టు సైన్. అది పైనుంచి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి కదా, అందుకోసం ఇట్లా మ్యానిపులేట్ చేస్తుంటారు మార్కెట్ ఎకానమీ. రైట్. కాబట్టి మార్కెట్ ఎకానమీ ఏం చేస్తున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు కార్మికులను. ల్యాక్ ఆఫ్ వొకేషనల్ స్కిల్స్, అబ్సెన్స్ ఆఫ్ అడిక్వేట్ లొకేషనల్ ట్రైనింగ్. నేను చెప్పాను ఇక్కడ, ఇలా సౌత్ కొరియాలో 100 మంది కార్మికుల్లో 95 మంది కార్మికులు స్కిల్డ్. ఇదే ఇండియాలో 100 మందికి 5 స్కిల్డ్. అర్థమైందా? 5 స్కిల్డ్. ఆ స్కిల్ ఎడ్యుకేషన్ మీద ఒక క్వశ్చన్ తయారు చేయండి. కాబట్టి 100 మంది కార్మికుల్లో సౌత్ కొరియాలో 95 స్కిల్డే. కాబట్టి వాళ్ళ వస్తువులు ఇంటర్నేషనల్ ఫేమస్. ఇలా హుండా తీసుకుంటావా, ఐకియా తీసుకుంటావా, శాంసంగ్ తీసుకుంటావా, నువ్వు ఎల్జీ తీసుకుంటావా, నువ్వు ఏం తీసుకో, మొత్తం సౌత్ కొరియాని. అర్థమైందా? సో ఈ మధ్యకాలంలో కొంచెం వాళ్ళు డిఫెన్స్ మీద కొంచెం చూస్తున్నారు. ఎందుకోసం పక్కకు నార్త్ కొరియా పేరు ఆడికి ఏం పని లేదు, అది అక్కడికోసారి బిసియాలు తయారు చేస్తాడు, ముషిముషిండంలో అవుతాడు, అక్కడ వీనికి ఫోన్ చేస్తాడు, ఎవరికి నార్త్ కొరియానికి చూసినావా నీకోసం తయారు చేస్తాడు. అది ఆడ జపాన్ ఫోన్ చేస్తాడు, ఇది కూడా బాగా ఉంటుంది అంటాడు. అర్థమైందా? వీడు నార్త్ కొరియా నుంచి బాంబు వేస్తే పైనుంచి ఇక్కడ సౌత్ కొరియా, అదే ఇక్కడ ఏం చేస్తాడంటే, ఇక్కడ ఈ జపాన్ ఉంటుంది, జపాన్ మీదిలో పోయి ఇక్కడ సౌందర్య పడుతుంది. ఈ జపాన్ మొత్తుకుంటు ఎదురు బాబు ఎవరి అని వీడు ట్రయల్స్ చేస్తుడు పొద్దాక. అదే వీనికి వీడు చైనా బొచ్చుక్క, వీడు చైనా ఉంటాడు కదా, వాడు ఏం చెప్తాడు వీడు. అదే ఇది. సో ఈ మధ్యకాలంలో వాళ్ళని బాగా తట్టుకోలేక వీళ్ళు కొద్ది డిఫరెన్స్గా ఖర్చు పెడుతున్నారు. లేదా యాక్చువల్గా ఇష్టం లేదు వాళ్ళకు. సౌత్ కొరియా అంటేనే వాళ్ళు మొదటి నుంచి ఆ టైప్. ఓకేనా? చాలా చిన్న కంట్రీ, ఓ రాష్ట్రం అంత ఉండదు అది, అదైందా? రైట్. వొకేషనల్ స్కిల్స్లో మనకు తక్కువ ఉంది. కాంప్లెక్స్ లేబర్ లాస్, ద ప్రజెన్స్ ఆఫ్ కాంప్లెక్స్ అండ్ రిజిడ్ లేబర్ లాస్ ఆఫెన్ లీడ్స్ టు ప్రైవేట్ ఫర్మ్స్ ఆప్ట్ ఫర్. ఓకేనా? కాబట్టి భారతదేశంలో ఈ లేబర్ లాస్ ఏవైతే 4 అనుకున్నాం కదా, ఈ లాస్ ప్రకారం వీళ్ళు అపాయింట్ చేసుకుంటే కంపెనీలు నడపలేరు వారు.
కాంప్లెక్స్గా ఉన్నాయి రూల్స్ రెగ్యులేషన్. కాబట్టి రూల్స్ని పక్క పెట్టేసి రూల్స్ లేకుండా అనార్గనైజ్ చేసేసుకుంటారు అట్లా. కాబట్టి ఇదన్నీ అనేది మనకి ఇక్కడ సంక్లిష్ట కార్మిక చట్టాలు. ఓకేనా, రైట్. ఇది రేపు చూద్దామా. మెన్షన్ ద గవర్నమెంట్ మేజర్స్ ఎలిమినేట్ అన్ఎంప్లాయ్మెంట్. కాంట్రాక్చువల్ వర్కర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కాంట్రాక్ట్ పెట్టుకుంటున్నారు. కంట్రిబ్యూట్ రైజ్ ఆఫ్ ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్. లేబర్ సప్లై అన్ఎంప్లాయ్మెంట్ ట్రాప్. ఓకేనా, హై సప్లై ఆఫ్ లేబర్ ఎస్పెషల్లీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ coupled with low job vacancies often result in many workers being trapped into informal. విపరీతంగా డిగ్రీస్ చేస్తున్నారు, వీళ్ళని చూసి వీళ్ళని చేస్తున్నారు, ఇన్ఫార్మల్ పెట్టేస్తున్నారు. దిస్ ఫెనామినా డిస్క్రైబ్డ్ ఇన్ ఎకానమిక్స్ లైక్ విలియం బెవరేజ్ says that the lack of formal job opportunities forces many into informal sector. ఓకేనా, అది కాన్సెప్ట్. రైట్, టుమారో see.